హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు యూనిక్ స్టడీస్ సర్కిల్ యూట్యూబ్ ఛానల్. సో మనం ఈ సెషన్లో సండే గ్రాండ్ టెస్ట్ 57కి సంబంధించి అర్థమెటిక్ పార్ట్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. సో ఈ నోటిఫికేషన్కి త్వరలో రాబోతున్నటువంటి నోటిఫికేషన్కి మనము లాంగ్ టర్మ్ బ్యాచెస్కి ఎవ్రీ సండే 200 మార్క్స్కి ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో అందులో భాగంగా లాస్ట్ సండే 57th గ్రాండ్ టెస్ట్ కంప్లీట్ అయింది. సో అందులో ఉన్నటువంటి అర్థమెటిక్ పార్ట్ కానీ, రీజనింగ్ పార్ట్ కానీ, ఇంగ్లీష్ పార్ట్ కానీ, సో ప్రతి పార్ట్ ఏదైతుందో డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ అనేది మీకు మన యూనిక్ స్టడీ సర్కిల్ యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది. సో ప్రతి స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో ఇక నుంచి ఎగ్జామ్ సండే మాక్ టెస్ట్కి సంబంధించినటువంటి ఏదైతే క్వశ్చన్స్ ఉన్నాయో వాటిని ఒకసారి డైలీ ప్రిపరేషన్ డైలీ ఉన్నా కూడా సో అర్థమెటిక్ నోట్స్లు ప్రాక్టీస్ చేయడం, రీజనింగ్ నోట్స్లు ప్రాక్టీస్ చేయడము ఇలాంటి రెగ్యులర్గా జరుగుతున్నప్పటికీ కూడా ఈ మార్క్ టెస్ట్లో వచ్చినటువంటి ప్రతి క్వశ్చన్ని మాత్రం కంపల్సరీ నేర్చుకోవడానికి ప్రయత్నించండి. సో మనము డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ అది ఇవ్వడం జరుగుతుంది. సో ప్రతి క్వశ్చన్ ఏదైతే డౌట్ ఉందో దాన్ని ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకున్నట్లయితే సో ఈజీ ఉన్న క్వశ్చన్స్, మీకు ఆల్రెడీ డైరెక్ట్ ఐడియా ఉన్నటువంటి క్వశ్చన్స్ని లీవ్ చేసి ఇండైరెక్ట్గా అనిపించినాయి, తర్వాత మీకు రాదనిపించినటువంటి క్వశ్చన్స్ ఏదున్నా కూడా టెస్ట్ నేమ్ తీసుకొని ఆ తర్వాత క్వశ్చన్ నెంబర్ తీసుకొని సొల్యూషన్స్ మీరు ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకున్నట్లయితే సో ఈ నోటిఫికేషన్లో మీరు మోడల్ పేపర్లు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మీకు ఏదైనా డౌట్ ఉన్నప్పుడు కంప్లీట్ వీడియో చూడకుండా మీరు ఏదైతే ప్రిపేర్ చేసుకున్నారో ఆ నోట్స్ చూసినట్లయితే కొంచెం టైం వేస్ట్ కాకుండా ఉంటుంది. సో మీరు ప్రిపేర్ చేసుకున్న నోట్స్ కాబట్టి మీకు చాలా కంఫర్ట్గా ఉండే ఛాన్స్ ఉంటుంది. సో ప్రతి క్వశ్చన్ని సండే ఎగ్జామ్లో వస్తున్నటువంటి ప్రతి క్వశ్చన్ని మీరు ఏ ఒక్కటి కూడా లీవ్ చేయకుండా సొల్యూషన్ అనేది ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? రైట్, మనం ఎక్స్ప్లెనేషన్ ఒకసారి చూద్దాం. చూడండి, అర్థమెటిక్ పార్ట్ చూస్తాం మనము. సో మొత్తం మనకు అర్థమెటిక్ 40 క్వశ్చన్స్ ఉంటాయి. ఒక వీడియోలో 20 క్వశ్చన్స్, ఇంకొక వీడియోలో 20 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం. చూడండి, S1 ఈజ్ ఏ సిరీస్ ఆఫ్ 5 కాన్సిక్యూటివ్ మల్టిపుల్స్ ఆఫ్ 3. S1 అనేది ఒక సిరీస్, 5 యొక్క గుణిజాలు, 5 కాన్సిక్యూటివ్ మల్టిపుల్స్ ఆఫ్ 3, 3 యొక్క 5 గుణిజాలు. ఓ సమ్ ఈస్ 180. అండ్ S2 ఈజ్ ద సిరీస్ ఆఫ్ 4 కాన్సిక్యూటివ్ మల్టిపుల్స్ ఆఫ్ 4. ఓ సెకండ్ లోయెస్ట్ నెంబర్ ఈజ్ 13 మోర్ దాన్ ద సెకండ్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ S1 సిరీస్. ఫైండ్ ది యావరేజ్ ఆఫ్ లోయెస్ట్ నెంబర్స్ ఆఫ్ S1 సిరీస్ అండ్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ S2 సిరీస్. సో మనం ఒకేసారి S1, S2 గురించి కాబట్టి ఫస్ట్ బేసిక్గా మీరు క్వశ్చన్స్లో ఏం డాటా ఉందనేది చాలా క్లియర్గా అబ్జర్వ్ చేయాలి. ఫస్ట్ S1 అనే ఒక సిరీస్ ఇచ్చాడు, నెక్స్ట్ S2 అనేది ఒక సిరీస్ ఇచ్చాడు. S1 అనేది ఏంటంటే 5 గుణిజాలు ఉన్నాయి. దేని యొక్క 5 గుణిజాలు ఉన్నాయి? 3 యొక్క 5 గుణిజాలు ఉన్నాయి. అంటే 3 మల్టిపుల్స్ అనేవి ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. కానీ దాని టోటల్ ఇచ్చిండు. ఆ టోటల్ ఎంత ఇచ్చిండు అంటే 180 ఇచ్చిండు. టోటల్ 180 ఉంది. అవి 5 నెంబర్స్, 3 యొక్క 5 వరుస గుణిజాలు అన్నాడు. అంటే 5 నెంబర్స్ యొక్క టోటల్ 180 ఉందంటే బై 5 చేస్తే మనకు యావరేజ్ అనేది ఏందో తెలుస్తుంది. 5 3s are 15, 5 6 are. అంటే ఇలా 5 నెంబర్స్ ఉన్నాయి S1 సిరీస్లో. ఇలా 5 నెంబర్స్ ఉన్నాయి. ఆ 5 నెంబర్స్ యొక్క టోటల్ ఏదైతుందో 180 ఉంది. 5 నెంబర్స్ యొక్క టోటల్ 180 ఉందంటే దాని యావరేజ్ ఎంత ఉంటుంది? 36. యావరేజ్ అనేది మిడిల్లో ఉండే వాల్యూ కాబట్టి 36 ఇక్కడ తీసుకుంటున్నాం. తర్వాత నెంబర్స్ ఎలా తీసుకుంటాం మనం అంటే అవి 3 గుణిజాలు, అంటే 3 మల్టిపుల్స్. అవి 3 యొక్క మల్టిపుల్స్ ఆఫ్ 3 అన్నాడు. అంటే 36 తర్వాత వచ్చే 3 మల్టిపుల్ 39, తర్వాత వచ్చేది 42. సో దీని ముందు వచ్చేది 33, దీని ముందు వచ్చేది 31, 30. ఇది S1 అనేటటువంటి సిరీస్. S1 అనే సిరీస్ గురించి చెప్పాడు. దాని టోటల్ 180 చెప్పాడు. 5 నెంబర్స్ అన్నాడు. యావరేజ్ చేస్తే 36 ఉంది, అంటే అది మిడిల్లో ఉంటుంది. సో ఈచ్ నెంబర్ కూడా 3 డిఫరెన్స్ ఉంటుంది. అది S1 సిరీస్. నెక్స్ట్ మనం S2 సిరీస్ ఏం చెప్పాడంటే S2, సో చూడండి, S2 ఈజ్ ద సిరీస్ ఆఫ్ 4 కాన్సిక్యూటివ్ మల్టిపుల్స్ ఆఫ్ 4. అంటే 4 యొక్క మల్టిపుల్సే కానీ అవి 4 ఉంటాయి. వాజ్ ద లోయెస్ట్ నెంబర్ ఈజ్ 13 మోర్ దాన్ ద సెకండ్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ S1. S1లో సెకండ్ హైయెస్ట్ ఏముంది? 39 ఉంది. సెకండ్, ఇది ఫస్ట్ హైయెస్ట్, ఇది సెకండ్ హైయెస్ట్. S1లో సెకండ్ హైయెస్ట్ ఏదైతుందో దానికన్నా 13 ఎక్స్ట్రా ఉంది అంటున్నాడు. 13 ఎక్కువగా ఉంది. సో 39 కన్నా 13 ఎక్స్ట్రా అంటే ఏమవుతుంది? అది సో 52 అవుతుంది. ఈ 52 అనేది ఏమవుతుందంటే లోయెస్ట్ నెంబర్ ఈజ్ అన్నాడు. అంటే ఇది 52 అనేది లోయెస్ట్ నెంబర్ అని చెప్పాడు S2 సిరీస్లో. S2 సిరీస్లో మనకు చూడండి
Series of 4 consecutive multiples of 4, oh, second lowest number is 30. Second lowest, not first lowest. Second lowest number is 52. ఇది ఫస్ట్ లోయెస్ట్, ఇది సెకండ్ లోయెస్ట్. సో ఇక్కడ మనకు సెకండ్ నెంబర్ తెలిసిన తర్వాత ఇవి 4 మల్టిపుల్స్ కదా, 4 గుణిజాలు కదా, 4 డిఫరెన్స్ ఉంటుంది. 4 యాడ్ చేస్తే 56, ఇది 60. సో ఇది 4 డిక్రీజ్ చేస్తే ఇది 48 అవుతుంది. సో ఇది S1 అనే సిరీస్ వచ్చింది, S2 అనే సిరీస్ వచ్చింది. ఇందులో 5 నెంబర్స్ ఉన్నాయి, ఇందులో 4 నెంబర్స్ ఉన్నాయి. ఇది 3 గుణిజాలు 3 మల్టిపుల్స్, ఇది 4 గుణిజాలు 4 మల్టిపుల్స్. మనలా ఫైండ్ అవుట్ చేయమనేటటువంటి యావరేజ్ ఏంటంటే S1లోని తక్కువ సంఖ్య అంటే 30, S2లోని ఎక్కువ సంఖ్య 60. ఈ 30కి ఈ 60కి యావరేజ్ ఫైండ్ అవుట్ చేయమంటుండు. యావరేజ్ ఫైండ్ అవుట్ చేయాలంటే సమ్ ఆఫ్ ఐటమ్స్ బై నెంబర్ ఆఫ్ ఐటమ్స్. సో ఫస్ట్ నెంబర్ ఈజ్ 30 అండ్ లాస్ట్ నెంబర్ ఈజ్ 60/2. 90/2 మీన్స్ దట్ ఈస్ 45. సో 45 అనేది మన ఆన్సర్ అవుతుంది. దట్ ఈస్ ఇన్ ద ఫస్ట్ ఆప్షన్. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సెకండ్ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే, several students have taken an exam. There was an error in the answer key which affected the marks of 48 students and their average marks reduced from 78 to 66. The average of remaining students increased by 3.5 marks. This resulted the reduction of the average of all students by 4.5 marks. The number of students that attempted the exam is. సో క్వశ్చన్లో ఏం చెప్తున్నాడో చాలా క్లియర్గా వినిస్తే, ఒక పరీక్షలో కొంతమంది విద్యార్థులు పాల్గొన్నారు. సమాధానాలు కీలో పొరపాటు వల్ల 48 మంది యొక్క సగటు మార్కులు ప్రభావితమయ్యాయి. సగటు మార్కులు 78 నుంచి 66కి వెళ్ళిపోయాయి. 78 నుంచి 66 అంటే మనము ఫస్ట్ నేను ఏం చేస్తున్నానంటే, క్లాస్లో 48 మెంబర్స్ అనేది ఒక అంటే క్లాస్ మొత్తాన్ని, ఇది క్లాస్ 2 పార్ట్స్గా డివైడ్ చేసాం. చాలా క్లియర్గా ఉండాలి క్వశ్చన్ మీద. క్లాసులో టోటల్ స్ట్రెంత్ ఎంతో మనకు తెలియదు, కానీ ఫస్ట్ మాత్రం 48 మెంబర్స్ అన్నాడు. ఇంకా బ్యాలెన్స్ ఎంత ఉందో మనకు తెలియదు. ఈ 48 మెంబర్స్ యొక్క యావరేజ్ ఎలా చేంజ్ అయిందంటే, కీ మిస్టేక్ వలన 78 ఉన్నటువంటి యావరేజ్ 66కి వెళ్ళిందంటే వీళ్ళ యొక్క యావరేజ్ 12 తగ్గిపోయింది. అంటే ఈ 48 మెంబర్స్ది 12 తగ్గిపోయాది. మిగతా విద్యార్థుల సగటు మార్కులు 3.5 పెరిగాయి. అంటే +3.5. పెరిగిన దానికి +3.5 ఇస్తున్నా, తగ్గిన దానికి -12 ఇస్తున్నాను. ఇది యావరేజ్. ఈ 48 స్టూడెంట్స్ యొక్క యావరేజ్ 12 తగ్గింది, 78 to 66. రిమైనింగ్ స్టూడెంట్స్ యొక్క యావరేజ్ 3.5 పెరిగింది. తర్వాత మిగతా విద్యార్థుల సగటు మార్కులు 3.5. దీనివలన మొత్తం విద్యార్థుల సగటు 4.5 తగ్గాయి, -4.5. అంటే టోటల్ క్లాస్ని 2 పార్ట్స్గా డివైడ్ చేసాం. టోటల్ క్లాస్ ఏదైతుందో దాన్ని 2 పార్ట్స్గా డివైడ్ చేసాం. 48 మెంబర్స్ గ్రూపు, నెక్స్ట్ గ్రూప్ ఉంది. సో వీళ్ళ యావరేజ్ 12 తగ్గిపోయింది, వీళ్ళ యావరేజ్ 3.5 పెరిగింది. ఓవరాల్ క్లాస్ యావరేజ్ 4.5 తగ్గింది. అంటే ఒక క్లాస్ని 2 పార్ట్స్గా డివైడ్ చేసి వీళ్ళ ఇండివిజువల్ డాటా ఇచ్చేసి మళ్ళీ కాంబినేషన్ డాటా ఇచ్చాడు. కాబట్టి మనం అలిగేషన్ మెథడ్లో ఆ క్లాస్లో ఉన్నటువంటి స్ట్రెంత్ రేషియోని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇలా ఈ 2 డిఫరెన్స్ ఇక్కడ తీసుకుంటాం, ఈ 2 డిఫరెన్స్ ఇలా తీసుకుంటాం. ఎప్పుడైనా డిఫరెన్స్ సేమ్ సైన్ ఉన్నప్పుడు మైనస్ చేయాలి. 12కి 4.5కి డిఫరెన్స్ అంటే 3.5 అవుతుంది. సో ఇక్కడ +3.5 అయింది, -4.5 అయింది. డిఫరెన్స్ ఆపోజిట్ సైన్ ఉన్నప్పుడు యాడ్ చేస్తే డిఫరెన్స్ వస్తుంది. సో ఈ రెండింటి డిఫరెన్స్ ఇక్కడ, ఈ రెండింటి డిఫరెన్స్ ఇక్కడ తీసుకుంటే ఇది 8 అవుతుంది. సో ఇక్కడ ఇది 3.5 అవుతుంది, ఇది 8 అవుతుంది. కాస్త ఈ రేషియోని నేను ఈ డెసిమల్ తీసేస్తే 80:35గా తీసుకుంటున్నాను. 5 7లో, 5 16లో. సో ఫస్ట్ పార్ట్ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారంటే 16 పార్ట్స్ ఉన్నారు, వాళ్ళు 48 మెంబర్స్ అని తెలిసింది. సెకండ్ పార్ట్ 7 మెంబర్స్ ఉన్నారు, ఇదేందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. కానీ సెకండ్ పార్ట్ ఫైండ్ అవుట్ చేయకుండా మొత్తం విద్యార్థుల సంఖ్య అడిగాడు. కాబట్టి ఈ 16 పార్ట్స్ వాల్యూ ఏదైతుందో 16 పార్ట్స్ ఫస్ట్ పార్ట్ స్టూడెంట్స్ 48 మెంబర్స్ ఉన్నారు. సో 16 పార్ట్స్ స్టూడెంట్స్ 48 అయినప్పుడు టోటల్ అంటే 16 + 7 దట్ గివ్స్ 23 పార్ట్స్. సో 16 × 3 48, 23 × 3 అంటే 69 అవుతుంది. సో 69 అనేది టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 69. ఓకే, 1 సెకండ్. సో 16 + 7 కదా 23 అవుతుంది. సో 69 మనం ఇక్కడ అబ్జర్వ్ చేసామంటే 1 నిమిషము. 5 7s 5 1s 5 6s. సో మనలో ఫైండ్ అవుట్ ఏం ఫైండ్ అవుట్ చేయమన్నట్టు దీనివలన మొత్తం విద్యార్థుల సగటు మార్కులు 4.5 తగ్గాయి.
సో 12కి 4.5కి ఏమవుతుంది డిఫరెన్స్ అంటే 7 8 అవుతుంది. సరే ఇక్కడ చిన్న మిస్టేక్ చేసామండి మనము. సో ఇక్కడ ఏంటంటే 12కి 4.5కి డిఫరెన్స్ ఏమవుతుందంటే మనకు 7.5 అవుతుంది డిఫరెన్స్. సో 8కి 7.5కి డిఫరెన్స్ ఏదో చూద్దాం. 8కి 7.5కి డిఫరెన్స్ అంటే ఇది 80 అవుతుంది, ఇది 7.5 అవుతుంది. డెసిమల్ తీసేస్తున్నాం కాబట్టి ఈ డెసిమల్ తీసేసినప్పుడు దీనికి 0 అటాచ్ చేసాం. ఇది 16లో అవుతుంది, ఇది 15లో అవుతుంది. సో టోటల్ రేషియో 31 పార్ట్స్ ఉంది. ఫస్ట్ పార్ట్ 16 పార్ట్స్ వాల్యూ క్వశ్చన్లో 48 ఉంది. మనం 31 పార్ట్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో 16 పార్ట్స్ వాల్యూ 48 అయినప్పుడు 31 పార్ట్స్ వాల్యూ ఏమవుతుంది 16 × 3 48. సో 31 × 3 ఏమవుతుందంటే 93 అవుతుంది. సో 93 అనేది మన ఆన్సర్ అవుతుంది. దట్ ఈస్ ఇన్ ద థర్డ్ ఆప్షన్. ఓకే రైట్. సో ఇక్కడ 12కి 4.5కి డిఫరెన్స్ వచ్చేసి 7.5 అవుతుంది. సేమ్ సైన్ ఉన్నప్పుడు మైనస్ చేయాలి, ఆపోజిట్ ఉన్నప్పుడు యాడ్ చేస్తేనే డిఫరెన్స్ వస్తుంది. సో 93 అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకే రైట్. క్వశ్చన్ నెంబర్ 23rd. Sanjay of wholesale earns 40% more revenue in March, April, September and October than his average earning of rupees 25,000 per month in the rest of the months. So his profit in the months of March, April, September and October goes to 4/3 times of that of the rest month's profit is rupees 4,800 per month in the year. Find his average expenditure per month. సో మనకి ఎట్లా ఇచ్చాడు ఈ క్వశ్చన్లో అనేది ఫస్ట్ అబ్జర్వ్ చేస్తే 1 ఇయర్లో 12 మంత్స్ ఉంటాయి. ఫస్ట్ ఒక పర్టికులర్ 4 మంత్స్ గురించి చెప్తున్నాడు అంటే ఏంది 8 మంత్స్లో ఎర్నింగ్ ఎలా ఉందో చెప్తున్నాడు. దాన్ని కంపేర్ చేసి 4 మంత్స్లో ఎర్నింగ్ ఎలా ఉందో చెప్తున్నాడు. నెక్స్ట్ 8 మంత్స్లో ప్రాఫిట్ ఎలా ఉందో చెప్తున్నాడు. నెక్స్ట్ 4 మంత్స్లో ప్రాఫిట్ ఎలా ఉందో చెప్తున్నాడు. అంటే మనం ఫస్ట్ పర్టికులర్ 4 మంత్స్ యొక్క ఎర్నింగ్ ఎంత, 8 మంత్స్ యొక్క ఎర్నింగ్ ఎంత, టోటల్ ఎర్నింగ్ ఏంటో చూడాలి. ఫస్ట్ మనకు మెన్షన్ అయినటువంటి 4 మంత్స్ యొక్క ప్రాఫిట్ ఏంటి, రిమైనింగ్ 8 మంత్స్ యొక్క ప్రాఫిట్ ఏంటి అంటే అక్కడ 1 ఇయర్ ప్రాఫిట్ చూడాలి. 1 ఇయర్ టోటల్ ఇన్కమ్ ఏంటి, 1 ఇయర్లో ఉన్నటువంటి ప్రాఫిట్ ఏంది. సో ఇన్కంలో ప్రాఫిట్ అనేది మనం మైనస్ చేస్తే ఏమొస్తుంది, ఎక్స్పెండిచర్ వస్తుంది. ఆ ఎక్స్పెండిచర్ అనేది ఎన్ని మంత్స్ వస్తుంది, 12 మంత్స్ ఎక్స్పెండిచర్ వస్తుంది. పర్ మంత్ ఎంత ఎక్స్పెండిచర్ అన్నప్పుడు బై 12 తీసుకుంటే 1 మంత్ ఎక్స్పెండిచర్ అనేది వస్తుంది. ఓకే సో ఇక్కడ మార్చి, ఏప్రిల్, సెప్టెంబర్, అక్టోబర్ అనే 4 మంత్స్ ఏవైతుందో ఆ మంత్స్ అక్కడ ఇన్కంలో అదే మంత్స్ చెప్పాడు, ప్రాఫిట్లో అదే మంత్స్ చెప్పాడు. కాబట్టి నేను ఇయర్ని 2 పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాను. 4 మంత్స్ గురించి ఒకటి ఉంది, బ్యాలెన్స్ 8 మంత్స్ గురించి ఒకటి ఉంది. మనకేం చెప్తున్నాడంటే ఈ 4 నెలల్లో తన మిగిలిన నెలలో ఆదాయమైన 25,000 కంటే 40% అధికంగా అన్నాడు. అంటే ఇక్కడ ఏంది ఈ 8 మంత్స్ ప్రతి నెల ఎంత సంపాదిస్తున్నాడు, 25,000 సంపాదిస్తున్నాడు. ఈ 8 నెలలు ఏదైతే ఉందో ఆ 8 నెలల్లో ప్రతి నెల 25,000 సంపాదిస్తున్నాడు. అంటే వాడు 25,000 × 8 అంటే వాడు 2 lakhs ఎర్న్ చేస్తున్నాడు. ఈ 8 మంత్స్లో 2 lakhs ఎర్న్ చేస్తున్నాడు. సో ఇక్కడ మళ్ళీ ఈ 25,000 ప్రతి మంత్ ఉంది కదా, దానికన్నా 40% ఎక్స్ట్రా. మరి ఇలాంటిది ఇక్కడ మనకు 25,000 తీసుకుందాం. ఆ 25,000 మీద 40% ఎక్స్ట్రా అన్నాడు కదా, అంటే ప్రతి మంత్కి ఇప్పుడు ఇంత సంపాదిస్తున్నాడు. కానీ ఇక్కడ ఎన్ని మంత్స్ ఉన్నాయి, 4 మంత్స్ ఉన్నాయి. సో 4 మంత్స్ ఉన్నాయి కాబట్టి మనం ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ 4 మంత్స్ ఇన్కమ్ ఏందో చూద్దాం. సో ఇక్కడ 250 × 4 అంటే ఏమవుతుంది, 1000 అవుతుంది. 1000 × 140, 1000 × 140. సో 1000 2500 250 × 4 అన్నప్పుడు 1000 అవుతుంది. 1000 × 140 అంటే మనకు 1,40,000 అవుతుంది. అంటే ఫస్ట్ 4 మంత్స్లో ఇన్కమ్ వచ్చేసి 1,40,000 ఉంది, ఇక్కడ వచ్చేసి 2 lakhs ఉంది. అప్పుడు వీని టోటల్ ఇన్కమ్ ఎంత అయిందంటే 1,40,000 2 lakhs. నెక్స్ట్ 8 months 4 months 3,40,000 అవుతుంది. ఈ 3,40,000 అనేది వాని టోటల్ ఇన్కమ్. 1 ఇయర్లో వాని ఇన్కమ్ ఎంత ఉందంటే 3,40,000 ఉంది. నెక్స్ట్ ప్రాఫిట్కి వచ్చేద్దాం. ప్రాఫిట్ ఎలా ఉందంటే 8 months ప్రాఫిట్ ఎలా ఉందంటే మిగతా నెలలో లాభం ప్రతి నెల 4,800 అన్నాడు. 8 months × 4,800 ఇది ప్రాఫిట్. ప్రతి నెల 4,800 ప్రాఫిట్ ఉంది. అలాంటి మంత్స్ ఎన్ని ఉన్నాయి, 8 months ఉన్నాయి. సో 8 × 8 64, 8 × 4 32, 6 38. సో 38400, 38,400 అనే ప్రాఫిట్ 8 monthsలో ఉంది. కానీ ఆ ప్రాఫిట్ కన్నా 4/3 టైమ్స్ ఉంది. అంటే 384 అనేది తీసుకోకుండా 1 month ప్రాఫిట్ ఏముంది ఇక్కడ 4800.
దానికన్నా 4/3 టైమ్స్ ఇక్కడ ప్రతి మంత్ ప్రాఫిట్ ఉంది. కానీ అలాంటి మంత్స్ ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. సో 3 1 3 6 16 × 8 16 × 8 చేసినప్పుడు ఏమొస్తుంది మనకంటే 128 వస్తుంది. సో 12800 వస్తుంది. 12800 12,800 ప్రాఫిట్ ఫస్ట్ 4 మంత్స్ ఉంది. 38,400 అనేది మనకు నెక్స్ట్ 8 మంత్స్ ప్రాఫిట్ ఉంది. ఈ 38,000ని 12,000ని యాడ్ చేస్తే మనకు 50,000 అవుతుంది. 50,000 ప్లస్ 1,200 అంటే 38,400 ప్లస్ 12,000. సో ఇక్కడ మనకు 16 అండి. 4 × 4 16 కదా. 16 × 16 అంటే 25600 అవుతుంది కదా. ఒక్క నిమిషం. అక్కడ 4800 ఉంది. 4800 మీద 4/3 అవుతుంది. అలాంటి 4 మంత్స్ ఉన్నాయి. 4 × 4 16 అవుతుంది. 16 × 16 అంటే 256 అవుతుంది. 25600. సో ఇక్కడ వచ్చేసి ప్రాఫిట్ 25,600 అవుతుంది. సో అక్కడ వచ్చేసి 38,400కి సో 25,600కి మనం ప్రాఫిట్ చూస్తున్నప్పుడు ఏమవుతుందంటే 0 0. సో హియర్ ఆల్సో 0 9 14 అవుతుంది. సో 64,000 అవుతుంది. టోటల్ ప్రాఫిట్ వచ్చేసి 64,000 అవుతుంది. టోటల్ ఇన్కమ్ వచ్చేసి 3,40,000 ఉంది. టోటల్ ఇన్కమ్ వచ్చేసి 3,40,000 ఉంది. సో టోటల్ ప్రాఫిట్ వచ్చేసి మనకు 64,000 ఉంది. సో 64,000 మైనస్ చేస్తే ఫస్ట్ -40 చేస్తే 3 lakhs ఉంటుంది. 3 lakhsలో మనం 14,000 తీసేస్తే 2,86,000 ఉంటుంది. ఈ 2,86,000 అనేది ఎక్స్పెండిచర్ అవుతుంది. ఇన్కమ్లో మనము ఎక్స్పెండిచర్ తీసేస్తున్నాం. సో 2,86,000 అనేది మనకు 1 yearకు ఉన్నటువంటి ఎక్స్పెండిచర్ కాబట్టి బై 12 వేస్తే 1 monthలో ఎక్స్పెండిచర్ ఏందో తెలుస్తుంది. సో 12 × 2 24, 12 × 3 36. సో 23,000 అనేది పర్ మంత్ యొక్క ఎక్స్పెండిచర్ అవుతుంది. సో దట్ ఈస్ ఇన్ ద థర్డ్ ఆప్షన్. మీరు ఈ క్వశ్చన్లో చాలా క్లియర్గా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ 8 months పర్ మంత్ ఇన్కమ్ ఎట్లుంది అంటే టోటల్ ఇన్కమ్ ఎంత, నెక్స్ట్ 4 months ఇన్కము 8 months ఇన్కమ్తో కంపేర్ చేస్తే 40% పర్ మంత్ ఇన్కమ్ ఎక్కువ ఉంది. అలాంటి 4 months. సో 8 months ఇన్కమ్, 4 months ఇన్కమ్, టోటల్ ఇన్కమ్. 8 months ప్రాఫిట్, 4 months ప్రాఫిట్, టోటల్ ప్రాఫిట్. టోటల్ ఇన్కమ్ మైనస్ టోటల్ ప్రాఫిట్ దట్ ఈస్ టోటల్ ఎక్స్పెండిచర్. సో 1 year ఎక్స్పెండిచర్ 2,86,000 అయినప్పుడు పర్ మంత్ ఎక్స్పెండిచర్ ఏమవుతుందంటే 23,000 అవుతుంది. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. The population of town B is 300% more than that of a town A. For the next 2 years, the population of A increases by X% per year and that of B decreases by the same percentage per year. After 2 years, the population of A and B become equal. Then the value of X is. So A అనే టౌన్ యొక్క పాపులేషన్తో కంపేర్ చేస్తే B అనే టౌన్ యొక్క పాపులేషన్ 300% మోర్, 300% ఎక్కువ ఉంది. సో నేనేం తీసుకుంటున్నాను ఇక్కడ అంటే ఇది ఏ అనే టౌన్ ఉంది, ఇది బి అనే టౌన్ ఉంది. ఏ అనే టౌన్ యొక్క పాపులేషన్ 100గా తీసుకుంటున్నాను. దీనికన్నా 300 ఎక్స్ట్రా అన్నాడు కాబట్టి ఇది 400గా తీసుకుంటున్నాను. సో ఇక్కడ ఏ అనే పాపులేషన్ ఏమవుతుందంటే 2 years పాటు X% లాగా ఇంక్రీజ్ అవుతుంది. ఇది ఫస్ట్ ఇయర్ X% ఇంక్రీజ్ అయింది. 100 + X/100. బేసిక్గా ఉన్నది 100 పాపులేషన్, దీని బేసిక్గా ఉన్నది 400 పాపులేషన్. ఇది ఫస్ట్ ఇయర్ X% ఇంక్రీజ్ అయితే సెకండ్ ఇయర్ కూడా X% ఇంక్రీజ్ అవుతుంది. ఇది వరుసగా 2 consecutive years X% లాగా పెరుగుతుంది. ఏ పట్టణ జనాభా సంవత్సరానికి X% చొప్పున పెరుగుతుంది అన్నాడు. బి అనే పట్టణ జనాభా సంవత్సరానికి X% లాగా తగ్గుతుంది అన్నాడు. 100 - X/100, 100 - X/100. ఇలా 2 years తీసుకోవాలి మనం. తీసుకున్న తర్వాత ఇది 2 years X% లాగా పెరిగింది, ఇది 2 years X% లాగా తగ్గింది. అప్పుడు ఈ 2 towns యొక్క పాపులేషన్ ఈక్వల్ అయింది. ఓకే. సో అది మనం క్వశ్చన్లో అబ్జర్వ్ చేయాలి. ఇది 100% ఉన్నప్పుడు దీంతో కంపేర్ చేస్తే ఇది 300% ఎక్స్ట్రా అంటే 400 అవుతుంది. ఇది X% లాగా ఇంక్రీజ్ అయింది, ఇది X% లాగా డిక్రీజ్ అయింది. 4 zeros-కి 4 zeros క్యాన్సల్, ఈ 2 zeros-కి 2 zeros క్యాన్సల్. A + B × A + B అంటే A + B హోల్ స్క్వేర్ అవుతుంది. సో ఇయర్ A + B × A - B అంటే ఇక్కడ A - B అంటే A - B అంటే A - B హోల్ స్క్వేర్ అవుతుంది. ఇక్కడ 4 ఉంది. సో 2 సైడ్ కూడా మనం రూట్ అప్లై చేస్తున్నాం. దీనికి రూట్ అప్లై చేస్తే స్క్వేర్ ఎగిరిపోయి 100 + X అవుతుంది. సో ఇక్కడ దీనికి స్క్వేర్ ఎగిరిపోయి 100 - X అవుతుంది. బట్ ఇక్కడ 4కి మాత్రం రూట్ అప్లై చేస్తే ఏమవుతుంది 2 అవుతుంది. సో 2ని ఇన్సైడ్ మల్టిప్లై చేస్తే 100 + X = 100 + X =
100 ప్లస్ ఎక్స్ ఈక్వల్స్ టు 200 మైనస్ 2x అవుతుంది. సో మైనస్ ఎక్స్ ఈక్వల్ క్రాస్ అయినప్పుడు 3x అవుతుంది. 200కి 100కి డిఫరెన్స్ వచ్చేసి 100 అవుతుంది. ఎక్స్ ఈక్వల్స్ టు 100/3 మీన్స్ దట్ ఈస్ 33 1/3%. సో 33 1/3% అనేది మన ఆన్సర్. దట్ ఈస్ ఇన్ ద సెకండ్ ఆప్షన్. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. In a college entrance examination, each candidate is admitted or rejected according to whether he has passed or failed the test. The candidates who are really capable 80% passed the test and 25% of the incapable passed the test. If 40% of the candidates are really capable, then the percentage of successful college students is. ఫస్ట్ ఏం చెప్తున్నాడంటే క్వశ్చన్లో ఒక కళాశాల ప్రవేశ పరీక్షలో విద్యార్థి ఉత్తీర్ణుడా అనుత్తీర్ణుడా అనేది పరీక్ష ఫలితాల ఆధారంగా నిర్ణయిస్తారు. అర్హులైన వారు ఉన్నారు, అనర్హులైన వారు ఉన్నారు. అర్హులైన వారు ఉన్నారు, అనర్హులైన వారు ఉన్నారు. అంటే క్యాపబుల్ ఉన్నోళ్ళు ఉన్నారు, క్యాపబుల్ లేని వాళ్ళు ఉన్నారు. క్యాపబుల్ అయిన వాళ్ళ దాంట్లో 80% పాస్ అవుతున్నారు. క్యాపబుల్ కాని వాళ్ళ దాంట్లో 25% పాస్ అవుతున్నారు. మొత్తం విద్యార్థులలో 40% అర్హులైతే మొత్తం విద్యార్థుల శాతం ఎంత అన్నాడు. అంటే దెన్ ద పర్సెంటేజ్ ఆఫ్ సక్సెస్ఫుల్ కాలేజ్ స్టూడెంట్స్, మొత్తం ఉత్తీర్ణతల శాతం ఎంత అన్నాడు. సో ఫస్ట్ నేనేం చేస్తున్నా అంటే క్వశ్చను అర్హులైన వాళ్ళలో 80% పాస్ అయ్యారు, అనర్హులైన దాంట్లో 25% పాస్ అయ్యారంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే అసలు అర్హులైన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, అర్హులు కాని వాళ్ళు ఎంతమంది ఉన్నారు, క్యాపబుల్ ఎంత ఉన్నారు, ఇన్క్యాపబుల్ ఎంతమంది ఉన్నారు. సో ఫస్ట్ బేసిక్గా టోటల్ స్టూడెంట్స్ 100 మెంబర్స్ అనుకుంటున్నాను. సో మనకి ఇక్కడ ఒక ఎండింగ్లో ఒక పాయింట్ ఇచ్చాడు. మొత్తం విద్యార్థులలో 40% అర్హులు అన్నాడు. అంటే వీళ్ళు ఏంటంటే క్యాపబుల్ ఇల్లు క్యాపబులే 40% ఉన్నారంటే ఇన్క్యాపబుల్ ఎంత పర్సెంట్ ఉంటారు, 60 ఉంటారు. క్యాపబుల్ 40% అంటే ఇన్క్యాపబుల్ ఎంత ఉంటారు, 60% ఉంటారు. ఈ క్యాపబుల్ అయిన వాళ్ళని మనము 2 పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాం. ఈ క్యాపబుల్ అయిన వాళ్ళ దాంట్లో అర్హులైన వారిలో 80% పాస్ అయ్యారు. అంటే వీటిలలో 40లో 80% పాస్ అయ్యారు. 80% పాస్ అయ్యారు అంటే వీళ్ళలో 32 మెంబర్స్ పాస్ అయ్యారు. ఇన్క్యాపబుల్లో 60 ఉన్నారు వీళ్ళు, వాళ్ళలో ఇన్క్యాపబుల్లో 25% పాస్ అయ్యారు. 60/4 అంటే 15 పాస్ అయ్యారు. అంటే 60లో 15 పాస్ అయ్యారు. అంటే ఇక్కడ చూడండి 100 మెంబర్స్ ఉంటే క్యాపబుల్ ఉన్నోళ్ళు ఎంతమంది, 40, అంటే బ్యాలెన్స్ ఎంత ఉంటారు, 60. ఈ క్యాపబుల్ దాంట్లో 80% పాస్ అయ్యారు, 32 పాస్ అయ్యారు. అంటే 40లో 32 పాస్ అయ్యారంటే 8 ఏమైనట్టు, ఫెయిల్ అయినట్టు. మరి 60లో 15 పాస్ అయ్యారంటే ఇంకా 45 ఏమైనట్టు, ఫెయిల్ అయినట్టు. సో మనకి ఇప్పుడు ఫెయిల్ అయిన వాళ్ళు ఎవరంటే 8 + 45 53 ఫెయిల్ అయిన వాళ్ళు అవుతారు. పాస్ అయిన వాళ్ళు ఎవరంటే 32 + 15 32 + 15 అంటే ఏమవుతుంది, 47 అవుతారు. సో ఉత్తీర్ణులైన వారి శాతం ఎంత అంటే పాస్ అయిన వాళ్ళు చూద్దాం. పాస్ అయిన వాళ్ళు ఫస్ట్ దాంట్లో 32 పాస్ అయ్యారు, నెక్స్ట్ సెకండ్ దాంట్లో 15 పాస్ అయ్యారు. అంటే 47% పాస్ అయ్యారు వీళ్ళు. 47% అని ఎలా అనుకుంటున్నాం అంటే 100 కదా. అదే ఒకవేళ ఫెయిల్ అయిన వాళ్ళు అడిగింది అనుకోండి ఎగ్జామ్లో, ఫస్ట్ కండిషన్లో ఫెయిల్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, 8 ఉన్నారు, 45 ఉన్నారు. 8 + 45 అంటే ఏమవుతుంది, 53 అవుతుంది. సో డైరెక్ట్ కూడా 47 పాస్ అయ్యారంటే బ్యాలెన్స్ ఎవరు ఉంటారు, 53. కానీ మీకు కంపేర్ చేసి చెప్తున్నాను. సో ఇది 2 పాస్ అయిన వాళ్ళు, ఈ 2 ఏదైతుందో ఇది ఫెయిల్ అయిన వాళ్ళు. సో ఈ విధంగా మనం పాస్ అయిన వాళ్ళ పర్సెంటేజ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు కాబట్టి 47%కి ఈక్వల్ అవుతుంది. దట్ ఈస్ ఇన్ ద సెకండ్ ఆప్షన్. So next question. Alok has a certain number of oranges with him. He sells each orange for ₹2. Kazmi bought 25% of the oranges and Sandeep bought 1/3 of the what was left. Mohit bought 50% of what was left and the Parth bought 4 oranges. Total amount paid by Kazim and Mohit was ₹24. How many oranges were left with Alok? ఓకే, క్వశ్చన్ కొద్దిగా అబ్జర్వ్ చేయండి. అలోక్ వద్ద కొన్ని సంతరించుకున్న నారింజలు ఉన్నాయి. అతను ఒక్కో నారింజను ₹2 అమ్మాడు. ఓకే, ఫస్ట్ కజ్మి అనేటోడు ఉండు. కాజ్మి అనే పర్సన్ ఒకడు ఉన్నాడు.
25% నారింజ పండ్లు కొనుగోలు చేసిండు. ఇది క్లియర్గా ఉంది. వీడు 25% పర్చేజ్ చేసిండు. కాజ్మీ అనేటోడు ఎంత కొనుగోలు చేశాడంటే 25% కొనుగోలు చేశాడు. తర్వాత వచ్చిన పర్సన్ ఎవడంటే సందీప్. సందీప్ అనేటోడు ఏం చెప్తున్నాడంటే మిగిలిన వాటిలో 1/3 వంతు అన్నాడు. మనం ఒకటి అబ్జర్వ్ చేయాలి. ఈ 25% పోతే మిగిలింది ఎంత? 75. ఆ 75లో వంతాడంటే ఏందో చూడాలి. అది కూడా 25% అవుతుంది. కాజ్మీ అనేటోడు 25% తీసుకున్న తర్వాత బ్యాలెన్స్ ఏముంది? 75. బ్యాలెన్స్లో వంతాడు తీసుకున్నది ఎవడంటే సందీప్, అంటే 25% అయిపోయింది. మోహిత్ మిగిలిన దానిలో 50% అన్నాడు. ఇక నెక్స్ట్ మోహిత్ గారి దగ్గరికి వచ్చేస్తున్నాం మనం. ఆల్రెడీ ఈడ 25 అయిపోయింది, ఈడ 25 అయిపోయింది, అంటే టోటల్ 100లో 50 అయిపోయింది. ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉంది? 50 బ్యాలెన్స్ ఉంది. ఆ 50లో వీడు 50% తీసుకున్నాడు. 50లో 50% తీసుకున్నాడు అంటే వీడు కూడా ఎంత పర్సెంట్ తీసుకున్నట్టు? 25% తీసుకున్నట్టు. అంటే కాజ్మీ అనేటోడు 25 తీసుకుంటే బ్యాలెన్స్ 75. 75లో వంతాడంటే 25. వీళ్ళిద్దరు 25 50 వెళ్ళిపోతే బ్యాలెన్స్ ఏముంది? 50 ఉంది. సో 50 వెళ్ళిపోతే మనకు 50 వెళ్ళిపోతే ఇంకా ఏముంది? 25 ఉంది. సో ఆ 25 నెక్స్ట్ ఏమన్నాడంటే మరియు పార్థ్ 4 నారింజ పళ్ళను కొనుగోలు చేశాడు. పార్థ్ అనేటోడు 4 నారింజ పళ్ళు అన్నాడు. ఓకే, 4 నారింజ పళ్ళను తీసుకున్నది ఎవడంటే పార్థ్. వీడు 4 తీసుకున్నాడు పార్థ్ అనేటోడు. కాజ్మీ మరియు మోహిత్ కలిపి చెల్లించిన మొత్తం రూపాయలు 24. ఓకే, కాజ్మీ మరియు మోహిత్ కలిపి 24 రూపాయలు అంటే వీళ్ళిద్దరూ కాజ్మీ మోహిత్ ఈ కాజ్మీ మోహిత్ అనేది 24 రూపీస్ పే చేసిరంటే అర్థమైంది. ఒక్క ఫ్రూట్ యొక్క కాస్ట్ 12 అయినప్పుడు వాళ్ళు తీసుకున్నది ఎంత అంటే 12. ఓకే, సో మనము ఇంకా అలోక్ వద్ద ఎన్ని ఉన్నాయి అంటున్నాడు. ఇక్కడ నేనేమంటున్నానంటే ఇక్కడ ఫస్ట్ మనం అబ్జర్వ్ చేయాల్సినటువంటి విషయం ఏంటంటే కాజ్మీ మరియు మోహిత్ కలిపి చెల్లించిన మొత్తం రూపీస్ 24 అయితే అలోక్ వద్ద ఎన్ని నారింజ మిగిలాయి అన్నాడు. ఫస్ట్ అలోక్ అనేటువంటి దగ్గరనే కదా స్టార్ట్ చేసినాము. అలోక్ వద్దున్న దగ్గర నుంచి అట్లా వాళ్ళలో ఏం చేస్తున్నామో చూడండి. ఈ కాజ్మీ మోహిత్ కలిపి 12 పర్చేజ్ చేశారు. 24 రూపీస్, ఒకదాని కాస్ట్ 12 అంటే వీళ్ళిద్దరు. ఈ 12 అంటే అర్థం ఏంటి చూడండి. కాజ్మీ మోహిత్ వీడు 25%, వీడు 25%. 25% అంటే వీడు 25% పర్చేజ్ చేశాడు, వీడు 25% పర్చేజ్ చేశాడు, అంటే 50% వాల్యూ పర్చేజ్ చేశారు. ఆ 50% వాల్యూ 12 కదా. 50% వాల్యూ 12 అయినప్పుడు ఫస్ట్ స్టార్టింగ్లో ఉన్న 100% అంటే ఏమవుద్ది? 24 అవుతుంది. మరి మన దగ్గర 24 ఉండే స్టార్టింగ్లో 24 ఉంటే ఇక్కడ ఏమైంది? ఇప్పుడు ఆ 24లో వీళ్ళిద్దరు కలిపి 12 తీసుకున్నారు. 50% వాల్యూ 12 అయినప్పుడు 25% వాల్యూ ఏమవుతుంది? 6 అవుతుంది. అంటే మోహిత్ కాజ్మీ కలిపి ఎన్ని తీసుకున్నారు? 12 తీసుకున్నారు. వీళ్ళిద్దరు కలిపి 12 తీసుకున్నారు. పార్థ్ అనేటోడు ఎన్ని తీసుకున్నాడు? పార్థ్ అనేటోడు 4 తీసుకున్నాడు. ఇక్కడ 50%కే 12 అయితే ఈ సందీప్ అనేటోడు 25% అంటే సందీప్ అనేటోడు 25% కాబట్టి వాడు ఎన్ని తీసుకున్నాడు? 6 తీసుకున్నాడు. మొత్తం ఎన్ని ఉన్నాయి? 24 ఉన్నాయి. వీళ్ళు తీసుకున్నటువంటి మెంబర్స్ ఎంతమంది ఉన్నారు చూడండి. 22 తీసుకున్నారు వీళ్ళు. అంటే 24లో 22 వెళ్ళిపోతే ఇంకా బ్యాలెన్స్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. సో 2 అనేది మన ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్లో 2 లేదు, నన్ ఆఫ్ దీస్ ఉంది. సో ఇదే మన ఆన్సర్ అవుతుంది. సో చాలా క్లియర్గా అబ్జర్వ్ చేయండి. కాజ్మీ అనేటోడు 25% తీసుకున్నాడు, బ్యాలెన్స్ 75 ఉంది. అందులో 1/3 అంటే 25. మోహిత్ అనేటోడు మిగిలిందంటే 25 50 వెళ్ళిపోతే బ్యాలెన్స్ కూడా 15నే. ఆ 50లో 50% అంటే 25. అంటే వీడు 25 తీసుకున్నారు. ఈ పార్థ్ అనేటోడు ఎన్ని తీసుకున్నాడు? 4 తీసుకున్నాడు. కానీ కాజ్మీ మోహిత్ అనేటోళ్ళు కలిపి 24 రూపీస్ ఖర్చు చేశారంటే ఒక్కదాని కాస్ట్ 2 అయినప్పుడు వాళ్ళిద్దరు కలిసి 12 తీసుకున్నారు. ఈ కాజ్మీ మోహిత్ 25% అంటే 50% కదా. 50% 12 అయితే 100% ఏమవుతుంది? 24. అంటే స్టార్టింగ్లో అలోక్ వద్ద ఉన్నటువంటి ఫ్రూట్స్ ఏంటంటే 24. మనకి చాలా క్లియర్గా అర్థమవుతున్న విషయం ఏంటంటే కాజ్మీ మోహిత్ అనేటోళ్ళు 12 తీసుకున్నారు, పార్థ్ అనేటోడు 4 తీసుకున్నాడు. 12 4 అంటే 16 అయిపోయింది. కానీ 50% 12 అయినప్పుడు 25% ఏమవుతుంది? అందులో హాఫ్ 6 అవుద్ది. అంటే సందీప్ అనేటోడు ఎన్ని తీసుకున్నాడు? 6 తీసుకున్నాడు. వీళ్ళందరూ కలిపి కూడా 4 మెంబర్స్ 22 ఫ్రూట్స్ పర్చేజ్ చేశారు. టోటల్ ఫ్రూట్స్ ఎన్ని ఉన్నాయి? 24 ఉన్నాయి. సో బ్యాలెన్స్ ఏంటంటే 2. సో 2 అనేది మనకు ఆప్షన్లో లేదు, నన్ను అనే ఆప్షన్ ఉంది. ఓకే.
రైట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. A shopkeeper has 11 books of the same cost price. He sells the first book at a certain price. Then he sells the second book at rupee 1 less than the selling price of the first, and then sells the third book for rupees 1 less than the selling price of the second book. He sells 11 books in the same order. If he sells the sixth book at cost price, okay, then find the percentage of ప్రాఫిట్ ఆర్ లాస్ ఆన్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఆల్ ద 11 బుక్స్. ఓకే, మొత్తం 11 పుస్తకాలు ఉన్నాయి. ఇది జనరల్గా ఉంది క్వశ్చన్. ఫస్ట్ బుక్, సెకండ్ బుక్, థర్డ్ బుక్, ఫోర్త్ బుక్, ఫిఫ్త్ బుక్, సిక్స్త్ బుక్, సెవెంత్ బుక్, ఎయిత్ బుక్, నైన్త్ బుక్, 10th బుక్, 11th బుక్. అందులో ఒకటి ఏం చెప్పాడంటే 6వ పుస్తకాన్ని కొన్న ధరకే అమ్మాడు. ఇది మిడిల్లో ఉన్నది 6వది. దీన్ని ఎంత కొనడో తెలియదు, ఎక్స్ కొనడు. వాడు కొన్నది ఎక్సే, వాడు అమ్మింది కూడా ఎక్సే. వాడు కొన్నది ఎక్సే, అమ్మింది కూడా ఎక్సే. ఇక్కడ ఏమన్నాడంటే, ఒకడు చెప్పేటప్పుడు ఏం చెప్పాడంటే, 2వ పుస్తకాన్ని మొదటి దానికంటే ₹1 తక్కువ ధరకు అమ్మాడు. అంటే ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే చూడండి, 2వ పుస్తకాన్ని మొదటి పుస్తకానికంటే ₹1 తక్కువ ధరకు అమ్మాడు. మొదటి ధర కంటే ₹1 తక్కువ ధరకు అమ్మాడు. అంటే దీంతో కంపేర్ చేసి ఇది ఒకటి తక్కువ ఉండాలి. సో ఇది ఎక్స్ ఉంది, సో ఇది ఎక్స్ ఉంది. అప్పుడు ఇది ఏమవుతుంది అంటే, మనకు ఇది 5 ఉంది కదా, ఇది x-5 అన్నాం అనుకోండి, ఇది x-4 అన్నాం అనుకోండి, ఇది x-3, ఇది x-2, ఇది x-1 ఇలా తీసుకున్నాం అనుకోండి. దీన్ని x-1 ధరకు అమ్మితే దీనికన్నా ఒకటి తక్కువ ఇది x-2, దీనికన్నా ఇది ఒకటి తక్కువ x-3, దీనికన్నా ఇది ఒకటి తక్కువ x-4, దీనికన్నా ఇది ఒకటి తక్కువ x-5. ఓకే, 6వ పుస్తకాన్ని కొన్న ధరకు అమ్మేతో. అయితే మొత్తం అమ్మకాలపై లాభం లేదు, నష్టం లేదంటే అర్థం ఏంటో చూడండి. ఈ 6వది అయితే కొన్న ధరకు అమ్మాడు. మొదటి 5 పుస్తకాల కంపారిజన్ చూస్తే ఫస్ట్ దానికన్నా సెకండ్ది ఒకటి తక్కువ, సెకండ్ దానికన్నా థర్డ్ ఒకటి తక్కువ, ఇలా ఇచ్చాడు. మరి ఇక్కడ ఎలా తగ్గాది? 1 తగ్గాది, 2 తగ్గాది, 3 తగ్గాది, 4 తగ్గాది, 5 తగ్గాది. మళ్ళీ లాభం ఉండొద్దు, నష్టం ఉండొద్దు, మనం ఏం చేయాలి అంటే, ఇక్కడ ఈ 5 బుక్స్ మీద ఎట్లయితే తగ్గాయో ఆ 5 బుక్స్ మీద అలానే పెరగాలి. సో ఒకదాన్ని మనము x+1కు సేల్ చేసిండు, ఇది x+2, ఇది x+3, ఇది x+4, ఇది x+5 సేల్ చేస్తే అప్పుడు ఏమవుతుంది? x+1కి x-1, x+2, x-2, x+3, x-3 ఇవి క్యాన్సిల్ అయిపోతే మళ్ళీ మనకు వచ్చినటువంటి అమౌంట్ ఎలా ఉంటుందో చూడండి. లాభం లేదు, నష్ట శాతం ఎంత అంటే లాభం లేదు, నష్టం లేదు. వాడు ఎంత కొన్నాడో మళ్ళీ అంతకే అమ్ముతుండు. సో నైదర్ ప్రాఫిట్ నార్ లాస్. సో 4th ఆప్షన్ అనేది మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 28th క్వశ్చన్. A sells an item at 20% profit to B. B sells the same at 10% profit to C and receives 1,32,000. Had C purchased the same item from A, he would have spent 5% less than what he spent with B. The profit would A have made then అన్నాడు. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, క్వశ్చన్లో ఏ అనే పర్సన్ ఉన్నారు, బి అనే పర్సన్ ఉన్నారు, సి అనే పర్సన్ ఉన్నారు. ఏ అనే పర్సన్ 20% ప్రాఫిట్ తోటి బీకి సేల్ చేశాడు. ఏ అనేటోడు ₹100 కొనుగోలు చేసినటువంటి వస్తువును 20% లాభంతో బీకి అమ్మాడు, అంటే 120కి అమ్మాడు. సో దాన్ని మళ్ళీ 120 నుంచి ఇక్కడి నుంచి ఇక్కడికి 20% ప్రాఫిట్, బట్ ఇక్కడ నుంచి ఇక్కడికి 10% ప్రాఫిట్. 120 మీద 10% ప్రాఫిట్ అంటే 132 అవుతుంది. సో 132 అవుతుంది. సో ఆ 132కు వాడు పే చేసిన అమౌంట్ కూడా 1,32,000 అని ఇచ్చాడు. ఓకే, అంటే సి అనే పర్సన్ ఎవరి నుంచి పర్చేజ్ చేశాడు? బి నుంచి పర్చేజ్ చేశాడు. రైట్. మళ్ళీ ఏమంటున్నాడు, అదే వస్తువును సి అనేటోడు ఏ నుండి కొని ఉంటే, ఈ సి అనే పర్సన్ ఈ ఆర్టికల్ని బి నుంచి కొన్నాడు కాబట్టి వీడు 10% ఎక్స్ట్రా కమ్మాడు. కానీ వీడు 132 పెట్టి వీడు పర్చేజ్ చేశాడు. సి అనేవాడు తర్వాత ఏం థింక్ చేస్తున్నాడు అంటే, నేను బి నుంచి కాకుండా డైరెక్ట్ ఏ నుంచి కొని ఉంటే ఇంకా నాకు ఒక 5% తగ్గేది అనుకుంటుండు. అంటే ఏం వాడు పెట్టిన ఖర్చు మీద 5% తగ్గేది అనుకుంటుండు. అంటే ఆల్రెడీ బి నుంచి పర్చేజ్ చేయడం వలన ఎంత పెట్టాడు? వాడు 132 పెట్టాడు. కానీ వాడు డైరెక్ట్ ఏ నుంచి పర్చేజ్ చేసి ఉంటే ఇంకో 5% తగ్గేది, అంటే 95% అయ్యేది. 519లో 520లో, సో 210లో 26 66 × 19, 66 × 19 అంటే ఏంటో చూద్దాం. సో 9 × 6 54, 54 + 6 60, 65, 6 × 1 6 12,
1254 అయ్యేది. 1254/10 అంటే 125.4 అయ్యేది. అంటే 100 రూపాయలు ఉన్నదాన్ని డైరెక్ట్ వీడు బి నుంచి తీసుకున్నాడు కాబట్టి 132 అయింది. అదే సి నుంచి ఏ నుంచి తీసుకుంటే 100 ఉన్నది, సికి ఎంతకు వచ్చేది 125.4కి వచ్చేది. 125.4కి వచ్చింది. అప్పుడు ఏకి ఎంత లాభం వచ్చేది అంటే 100 మీద 25.4 ఎక్కువ వచ్చేది. ఏకి వచ్చే లాభం ఎంత అంటే 25.4 ఎక్కువ వచ్చేది. సో దీని వాల్యూ ఎంత అంటున్నాడు. 132కే 132,000 అయినప్పుడు దీన్ని కూడా 1000తో మల్టిప్లై చేయాలి. ఎందుకంటే ఈ నెంబర్ని 1000తో మల్టిప్లై చేస్తేనే కదా ఇది వచ్చే వాల్యూ. సో దీన్ని కూడా మనం 1000తో మల్టిప్లై చేయాలి. సో డెసిమల్ ఎగిరిపోతే ఒక 2 zeros ఉంటాయి. 25400 మన ఆన్సర్ అవుతుంది. సో 25400. సో 25400 అనేది ఫస్ట్ ఆప్షన్లో ఉంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఎ మ్యాన్ పర్చేస్డ్ ఏ కార్ ఫర్ రూపీస్ 12 lakhs and was insured for rupees 80% of the cost. He sold the car at 15% loss but had not yet delivered it to the buyer when he met with an accident. After the accident, the car was damaged a lot and the insurance company paid 90% of the insured amount. The net difference in two transactions is okay. ఒక పర్సన్ ఏం చేశాడంటే వాడు కార్ని 12 లక్షలకు కొన్నాడు. 12 లక్షలకు కొనుగోలు చేసి వాడు మొత్తం కాస్ట్ కాకుండా అందులో 80%కే ఇన్సూరెన్స్ చేయించాడు. చూడండి, వాడు 12 లక్షలకు కొన్నాడు, 80% ఇన్సూరెన్స్ చేసిండు, 15% నష్టంతో అమ్మిండు. కానీ అప్పటి వరకు డెలివరీ ఇవ్వలేదు కాబట్టి సేల్ చేసి కూడా వాళ్ళ దగ్గరే పెట్టుకోవడం వలన ప్రమాదం జరిగితే ఆ ప్రమాదం జరిగినప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఏం చేశారంటే వాడు ఎంత ఇన్సూరెన్స్ చేశాడో అందులో 90% డబ్బులు ఇచ్చారు. అయితే ఈ 2 ట్రాన్సాక్షన్స్లో వాడికి ఏం జరిగింది, ఎంత డిఫరెన్స్ ఉందో ఫైండ్ అవుట్ చేయమంటుండు. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే వాని కాస్ట్ ప్రైస్ ఏముందంటే 12 lakhs ఉంది. 12 lakhs ఉంది. 12 lakhs ఉంది. దాన్ని సెల్లింగ్ ప్రైస్ ఎట్లుంది చూద్దాం. 12 లక్షలకు కొన్నాడు వాడు. సిపి అనేది 12 లక్షలు ఉంది. వాడు కొన్నది 12 లక్షలు, కానీ వాడు అమ్మింది ఎంత అంటే 15% లాస్ తోటి, అంటే 85%కు సేల్ చేశాడు. మనం ఇన్సూరెన్స్ అనేది పక్కా పెడదాం. ఫస్ట్ 12 లక్షలకు ఉన్న పర్సను 15% నష్టంతో అమ్మాడంటే 517లో, 520లో, సో 210లో, 26లో, ఇక్కడ 17 × 6 42, 10 102/10 అంటే 10.2 lakhsకి సేల్ చేశాడు. 12 లక్షలు ఉన్నదాన్ని 10.2 లక్షలకు అమ్మాడు. ఓకే, వీడు సేల్ చేసిన కాస్ట్ ఇది. కానీ ఇక్కడ ఏమైందంటే వాడు 12 lakhs కదా పర్చేజ్ చేసింది, 12 లక్షలు కదా, అందులో 80% ఇన్సూరెన్స్ చేశాడు. ఆ 80%లో వాళ్ళు ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు 90% అమౌంటే ఇచ్చారు. సో 2 zeros-కి 2 zeros క్యాన్సిల్. ఇది 72, 12 × 72. సో 12 × 7 అంటే 12 × 2 24 అవుద్ది. 84 + 2 86 అవుద్ది. బై 100 అంటే 8.64 అవుతుంది. 8.64 lakhs ఇది అవుతుంది. ఈ 2 అమౌంట్స్ యొక్క డిఫరెన్స్ ఏందో మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటుండు. ఈ 2 ట్రాన్సాక్షన్స్ యొక్క డిఫరెన్స్ చెప్పమంటుండు. 10.2 lakhsకి 8.64 lakhsకి డిఫరెన్స్. 10.2 ఈజ్ నథింగ్ బట్ 10.20, 8.64. సో మనము 10 అన్నప్పుడు 10 - 4 అంటే 6 అవుద్ది. 11 - 6 అంటే 5 అవుతుంది. సో ఇయర్ 9 - 8 అంటే 1 అవుతుంది. సో 1.56 lakhs అనేది డిఫరెన్స్ వస్తుంది. దట్ ఈస్ ఇన్ ద ఫస్ట్ ఆప్షన్. సో చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. A dealer gives 1 bucket extra on the order of 15 buckets. He also provides a discount of 20% on the market price or market price. If the market price of a bucket is rupees 240, then find the lowest price at which the bucket can be sold without any loss. అంటే సింపుల్గా ఏం చెప్తున్నాడంటే మార్కెట్ ప్రైస్ చెప్పాడు, సెల్లింగ్ ప్రైస్ అడిగాడు. అంటే ఎంపీ ఇచ్చాడు, ఎస్పీ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకే, మనకు మార్కెట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి ఎలా ఉందో చూద్దాం రేషియో. ఒక డీలర్ 15 బకెట్లకు ఆర్డర్ ఇచ్చాడు. 15 బకెట్లకు ఆర్డర్ ఇవ్వడం అంటే 15 బకెట్లకు అమౌంట్ పే చేస్తాడు వాడు. కానీ ఒకటి ఫ్రీగా వస్తుంది,
అంటే మార్కెట్ ప్రైస్ 16 అన్నట్టు. ఎప్పుడైతే మనం ఎంపీని ఎస్పీని ఎట్లా డివైడ్ చేయాలంటే మనం ఎన్ని ఆర్టికల్స్కి అయితే అమౌంట్ పే చేస్తున్నామో అది ఎస్పీ అవుతుంది. మనం ఎన్ని ఆర్టికల్స్కి అమౌంట్ పే చేస్తున్నాం, 15 బకెట్స్కి అమౌంట్ పే చేస్తున్నాం. సో ఎస్పీ 15 అవుతుంది. కానీ ఒక బకెట్ ఫ్రీ వస్తుందంటే 15 బకెట్స్ తోటి ఒక బకెట్ ఫ్రీ అవుతుందంటే మార్కెట్ ప్రైస్ ఏమవుతుంది, 16 బకెట్స్ అవుతుంది. రైట్. తర్వాత ఏమవుతుంది అంటే 20% డిస్కౌంట్ ఇస్తున్నాడు. అంటే మార్కెట్ ప్రైస్ 100 ఉంటే 80కి సేల్ చేస్తున్నాడు. మార్కెట్ ప్రైస్ 100 ఉంటే 80కి సేల్ చేస్తున్నాడు. సో ఈ జీరో తీసేస్తాం. సో ఇంకా క్యాన్సల్ కూడా అవుతుంది. 16 × 10 అంటే ఇది 160 అవుతుంది, ఇది 120 అవుతుంది. సో 0 క్యాన్సల్. 4 3s are 4 4s are. మార్కెట్ ప్రైస్ ఉంది, ఎస్పీ ఉంది. ఈ మార్కెట్ ప్రైస్ వాల్యూ క్వశ్చన్లో చెప్పారు కదా 240 అని. సో మనం సెల్లింగ్ ప్రైస్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. 4 అనేది 240 అంటే ఇది ఏమవుతుంది, 60 అవుతుంది. మరి 3 అనేది ఏమవుతుంది, ఇంటూ 60 చేస్తే 180 అవుతుంది. సో దీని యొక్క సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది, బకెట్ సెల్లింగ్ ప్రైస్ అంటే 180 రూపీస్ అవుతుంది. దట్ ఈస్ ఇన్ ద 4th ఆప్షన్. సో 31 క్వశ్చన్ అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ 3 persons Anand, Avidesh and Anil invested a different sum in a fixed deposit scheme for 1 year at the rate of 12% per annum and earned a total in interest of rupees 3240 at the end of a year. If the sum invested by Avidesh is rupees 5000 more than sum invested by Anand and invested by Anil is rupees 2000 more than the sum invested by Avidesh. What is the sum invested by Avidesh? Okay. సో ఇక్కడ మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఆనంద్ ఆవేష్ కాదు, ఇది అవిదేశ్. ఆనంద్, అవిదేశ్, అనిల్. ఆనంద్, అవిదేశ్, అనిల్ వీళ్ళు ముగ్గురు ఉన్నారు. ఆనంద్, అవిదేశ్, అనిల్ ముగ్గురు ఉన్నారు. సో ఇక్కడ ఫస్ట్ మనం ఏం చేస్తున్నామంటే ఈ వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ఎలా ఉందో చూద్దాం. అవిదేశ్ ఆనంద్ కంటే 5000 ఎక్కువ. ఆనంద్ అన్నట్టు ఆయన ఎక్స్ రూపీస్ ఇన్వెస్ట్ చేస్తే ఇతని కన్నా 5000 ఎక్స్ట్రా ఎవరున్నారు, అవిదేశ్. అనిల్ అవిదేశ్ కంటే 2000 ఎక్కువ. అంటే వీడికంటే 2000 ఎక్స్ట్రా అంటే వీడి 7000 అని అర్థం. అంటే వీనికన్నా వీడు 5000 ఎక్స్ట్రా ఉంది ఇన్వెస్ట్మెంట్, వీనికన్నా వీడు 2000 ఎక్స్ట్రా ఉంది. వీళ్ళ యొక్క టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఇది యాడ్ చేసి వస్తుంది. కానీ మనకు క్వశ్చన్లో టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఇవ్వకుండా ఆ టోటల్ ఇన్వెస్ట్మెంట్ మీద 12% ఇంట్రెస్ట్ ఇచ్చాడు. 12% అంటే ఏంది, 12/100. ఈ 12% ఇంట్రెస్ట్ 1 ఇయర్కి ఏమొచ్చిందంటే క్వశ్చన్లో 3240 ఉంది. అయితే 12% ఇంట్రెస్టే 3240 అయితే 100% ఈక్వల్స్ హౌ మచ్ అంటే ఆ 3 persons యొక్క టోటల్ ఇన్వెస్ట్మెంట్ వస్తుంది. ఈ క్వశ్చన్లో మెన్షన్ అయినటువంటిది 3240 అనేది ఇంట్రెస్ట్ మాత్రమే. ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తోటి, 12% తోటి. 12% ఇంట్రెస్ట్ 3240 అయినప్పుడు 100% వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. 100/12 ఇంటూ 3240. సో 12 × 2 26. 26 వెళ్ళిపోతే మనకు 6 ఉంటుంది. 3240. సో 12% ఉంది. ఓకే రైట్. సో 12 × 2 26. 26 వెళ్ళిపోతే 6 ఉంది. 64. 12 × 5 లేదంటే క్యాన్సల్. ఒక పని చేద్దాం. 4 × 3 4 × 25. సో 3 × 1 3. 2 digits ఒకేసారి తీసుకుంటే 080. సో మనకు 1080 × 25 అవుతుంది. సో 108 × 25 చేస్తే 25 × 1080 × 25 చేస్తున్నాం. 4 × 2 8, 4 × 7. టోటల్ వచ్చేసి 1080 × 25 చేస్తే మనకు 27,000 వస్తుంది. 1080 × 25 చేస్తే 27,000 వస్తుంది. అంటే ఈ 3 persons యొక్క టోటల్ ఇన్వెస్ట్మెంట్ యాడ్ చేస్తే మనకి ఏమైందంటే ఎక్స్ 3x అవుద్ది, ప్లస్ ఇది 7,000 5,000 అంటే 12,000 అవుద్ది, ఈక్వల్స్ మనకు 27,000 ఉంది. ఈ 3 persons యొక్క టోటల్ ఇన్వెస్ట్మెంట్ 27,000 అంటే 27 12 అంటే 15,000 అవుద్ది. 3x = 15,000 అయినప్పుడు ఎక్స్ వాల్యూ వచ్చేసి 5,000 అవుతుంది. ఎక్స్ వాల్యూ 5,000 వచ్చినప్పుడు మనము ఆవేష్ అంటే సెకండ్ పర్సన్ అవిదేశ్ యొక్క ఇన్వెస్ట్మెంట్ ఇది సెకండ్ పర్సన్ది కావాలి. ఇది ఎక్స్ వాల్యూ 5,000 + 5,000. సో మనకు అవిదేశ్ అనేటువంటి ఏమవుతుందంటే 5,000 + 5,000 అంటే వాని టోటల్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 10,000 అవుతుంది. 10,000 మన ఆన్సర్. దట్ ఈస్ ఇన్ ద సెకండ్ ఆప్షన్. రైట్.
క్వశ్చన్ నెంబర్ చూడండి. 3 friends అనిత, బిందు, చంప divided ₹1105 among themselves in such a way that if ₹10, 20 and 15 are removed from the shares that Anita, Bindu, Champa received respectively, then the shares of the amount that they get will be in the ratio of 11:18:24. How much Champa has received? So simple ఏం లేదండి, యాక్చువల్గా 1105 అనే అమౌంట్ అనితకు, బిందుకి, చంపకి వీళ్ళ ముగ్గురి మధ్యన డిస్ట్రిబ్యూట్ అయింది. 1105 రూపీస్ అనిత, బిందు, చంప వీళ్ళ ముగ్గురికి డిస్ట్రిబ్యూట్ అయింది. ఏ రేషియోలో డిస్ట్రిబ్యూట్ అయిందో చెప్పలే, కానీ వీళ్ళ షేర్స్ తగ్గాయి. అనిత షేర్ ఎంత తగ్గింది? 10 తగ్గాది. బిందు షేర్ ఎంత తగ్గాది? 20. చంపా షేర్ ఎంత తగ్గాది? అనిత షేర్లో నుంచి 10 రూపీస్, బిందు షేర్లో నుంచి 20 రూపీస్, చంపా షేర్లో నుంచి 15 తగ్గిన తర్వాత వాళ్ళ యొక్క షేర్స్ రేషియో ఎలా ఉందంటే 11:18:24. అంటే ఈ రేషియో అనేది ఈ అమౌంట్కి ఈక్వల్ కాదు. ఈ అమౌంట్లో నుంచి ఈ అమౌంట్ తీసేసినాక ఈక్వల్ అవుతుంది. సో 1105 1105లో నుంచి వీళ్ళది మొత్తం 45 తీసేయాలి. ఈ 3 persons యొక్క షేర్స్ 45 తీసేయాలి. ఫస్ట్ 5 తీసేస్తే 1100 ఉంటుంది, 40 తీసేస్తే 1060 ఉంటుంది. ఈ 1060 మాత్రమే ఇప్పుడు ఈ రేషియోలో ఉంటుంది. 11:18:24. సో టోటల్ రేషియో వచ్చేసి 40, 52, 53 అవుతుంది. సో టోటల్ రేషియో 53 parts వాల్యూ 1060 అయితే చంప అంటే 24 parts ఈక్వల్స్ టు హౌ మచ్? సో 53 parts వాల్యూ వచ్చేసి 1060 అయినప్పుడు 24 parts అంటే ఇది 20 అవుతుంది. 24 × 20 అంటే 480 అవుతుంది. 480 అనేది ఎప్పుడు అవుతుందో తెలుసా? ఈ 1060లోనే 480, కానీ మనం అలా ఫైండ్ అవుట్ చేయమనేది 1105లో. అంటే 1060లో ఈమె షేర్ 480 ఉందంటే ఎంత తగ్గిపోయాది? 15 రూపీస్ తగ్గిపోయిన తర్వాత 480 అంటే అమ్మ బేసిక్గా శాలరీ ఏముంటుంది అంటే షేరు 480కి మనం 15 యాడ్ చేస్తే చంపా యొక్క షేర్ 495 రూపీస్ ఉంటుంది. సో దట్ ఈస్ ఇన్ ద థర్డ్ ఆప్షన్. ఓకే, రైట్. నెక్స్ట్ 33 క్వశ్చన్ చూద్దాం. అ పర్సన్ డిపాజిటెడ్ ఏ సర్టెన్ మనీ ఎట్ ద స్టార్టింగ్ ఆఫ్ ఈచ్ ఇయర్ ఇఫ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ 15% per annum. At the end of 4th year, the total amount is rupees 52,800. Then find how much money he deposited each year. Okay. క్వశ్చన్ ఏం చెప్తున్నాడంటే ఒక పర్సన్ 4 years అండి, ఇది ఫస్ట్ ఇయర్, ఇది సెకండ్ ఇయర్, ఇది థర్డ్ ఇయర్, ఇది 4th ఇయర్, ఇలా ప్రతి ఇయర్ కూడా ఒక ఫిక్స్డ్ అమౌంట్ డిపాజిట్ చేస్తుంది వీడు. ప్రతి 4 సంవత్సరాలు ఏదైతుందో ప్రతి ఇయర్ కూడా ఫిక్స్డ్ అమౌంట్ అనేది డిపాజిట్ చేస్తున్నాడు. మరి ప్రతి ఇయర్ మీ డిపాజిట్ చేసిన అమౌంట్ మీద ఎంత పర్సెంట్ ఇంట్రెస్ట్ వర్కౌట్ అవుతుంది? 15% ఇంట్రెస్ట్ వర్కౌట్ అవుతుంది. అలా ఈ ఇంట్రెస్ట్ వీడు డిపాజిట్ చేసింది కలిపిన తర్వాత ఆఫ్టర్ 4 years 4 సంవత్సరాల తర్వాత అయిన అమౌంట్ ఇది. అయితే వాడు ఎవ్రీ ఇయర్ డిపాజిట్ చేసింది ఎంత అంటున్నాడు. సో నేనేమంటున్నా అంటే వాడు డిపాజిట్ చేసింది ఫస్ట్ ఇయర్ 100, సెకండ్ ఇయర్ 100, థర్డ్ ఇయర్ 100, 4th ఇయర్ 100 అనుకుంటున్నాను. ఎందుకు అలా అనుకుంటున్నాను? ఫస్ట్ ఇయర్ 100, సెకండ్ ఇయర్ 100 అంటే ఎవ్రీ ఇయర్ కూడా వాడు డిపాజిట్ చేసిన అమౌంట్ ఎలా ఉంది? ఈక్వల్ ఉంది. సో అందుకే 100గా తీసుకుంటున్నాను. కానీ మరి ఇంట్రెస్ట్ అనేది 15% అంటే ఈ ఫస్ట్ ఇయర్లో డిపాజిట్ చేసిన 100 రూపీస్ ఉందా? ఇది ప్రిన్సిపల్ అనుకుందాం. డిపాజిట్ చేసిందంతా ప్రిన్సిపల్, ఇది వచ్చేసి ఇంట్రెస్ట్. సో 100 రూపాయల మీద 15% ఇంట్రెస్ట్ వస్తుంది. కానీ ఎట్లా వస్తుందంటే ఫస్ట్ ఇయర్కు 15% వస్తుంది, సెకండ్ ఇయర్కు 15% వస్తుంది, థర్డ్ ఇయర్కు 15% వస్తుంది, 4th ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత అమౌంట్ ఇచ్చాడు కాబట్టి 4th ఇయర్ కూడా 15 వస్తుంది. అంటే ఈ ఫస్ట్ డిపాజిట్ చేసినటువంటి అమౌంట్ ఈ ఫస్ట్ ఇయర్ మొత్తం ఇంట్రెస్ట్ వస్తుంది, సెకండ్ ఇయర్ మొత్తానికి ఇంట్రెస్ట్, థర్డ్ ఇయర్ మొత్తానికి ఇంట్రెస్ట్, 4th ఇయర్ మొత్తానికి ఇంట్రెస్ట్. అంటే 4 years 15% లాగా 60 రూపీస్ ఇంట్రెస్ట్ వస్తుంది. దీని మీద ఇక్కడ సెకండ్ ఇయర్లో డిపాజిట్ చేసిన అమౌంట్ థర్డ్ ఇయర్, సెకండ్ ఇయర్, ఫస్ట్ ఇయర్ ఈ 3 years మీద 15% అంటే 45 రూపీస్ ఇంట్రెస్ట్ వస్తుంది. ఈ సెకండ్ ఇయర్లో థర్డ్ ఇయర్లో డిపాజిట్ చేసింది థర్డ్ ఇయర్ ఇంట్రెస్ట్, 4th ఇయర్ ఇంట్రెస్ట్. అంటే ఇక్కడ ఏమవుతుంది మనకు 2 years మీద 15% అంటే 30 ఇంట్రెస్ట్ వస్తుంది. 4th ఇయర్ అంటే ఇది లాస్ట్ ఇయర్, దీని మీద కూడా 1 year ఉంటుంది అమౌంట్. 4th ఇయర్ ఎండింగ్లో అన్నాడు కాబట్టి 4th ఇయర్ కూడా ఒక 1 year ఇంట్రెస్ట్ వస్తుంది,
15% ఇంట్రెస్ట్ వస్తుంది. అంటే టోటల్ ఇంట్రెస్ట్ వచ్చేసి ఇది 50, 60, 120, టోటల్ 150 ఇంట్రెస్ట్ వచ్చింది. ఈ 150 అనేది ఇంట్రెస్ట్. 150 అనేది ఇంట్రెస్ట్, వాడు డిపాజిట్ చేసినటువంటి 400 అనేది ప్రిన్సిపల్. ఇది 400 ప్లస్ 150 కలిపితే 550 అనేది అమౌంట్ అవుద్ది. 400 అనేది వాడు డిపాజిట్ చేసిన ప్రిన్సిపల్, ఈ 150 అనేది ఇంట్రెస్ట్. టోటల్ అమౌంట్ ఏమవుతుంది అంటే 550 అవుతుంది. ఆ 550 అమౌంట్ క్వశ్చన్లో మెన్షన్ అయింది 52800 అని. అయితే అతను ప్రతి సంవత్సరం డిపాజిట్ చేసింది ఏంటంటే ఎవ్రీ ఇయర్ కూడా 100 లాగా డిపాజిట్ చేశారు కాబట్టి 100 ఈక్వల్స్ టు హౌ మచ్? 0 క్యాన్సిల్. సో 11 into 5, 11 into 4 44, 11 into 8 480. సో 5 into 9 45, 5 into 6. సో 9600 అనేది వాడు ప్రతి నెల డిపాజిట్ చేసినటువంటి అమౌంట్ అవుతుంది. సో ప్రిన్సిపల్ ఏదైతుందో ఎవ్రీ ఇయర్ వాడు డిపాజిట్ చేసింది ఎంత అంటే 9600. దట్ ఈస్ ఇన్ ద 4th ఆప్షన్. రైట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. The income ratio of ABC is 5:7:4. Expenditure ratio is 6:5:3. If A saves only 20% of his income and the total saving of ABC together is 8000, then find the individual savings అన్నాడు. ఓకే రైట్. ఇక్కడ ఏబిసి యొక్క ఇన్కమ్ రేషియో ఇచ్చాడు, ఎక్స్పెండిచర్ కూడా 6:5:3 ఇచ్చాడు, ఏ సేవ్స్ 20% ఆఫ్ హిజ్ ఇన్కమ్ అన్నాడు. ఓకే, ఇలాంటి క్వశ్చన్ ఒకటి ఎప్పుడూ కూడా మీకు రేషియో అనే టాపిక్లో నుంచి ఇలాంటి క్వశ్చన్ ఎప్పుడు ఎవ్రీ ఇయర్ ఉంటుంది, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా. మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ మనకి ఇచ్చినటువంటిది ఏబిసి చాలా క్లియర్ ఉండాలి. ఏబిసి యొక్క ఇన్కమ్ ఏముందో చూడండి, 5:7:4 ఇది ఇన్కమ్ రేషియో. తర్వాత ఎక్స్పెండిచర్ రేషియో ఇచ్చాడు 6:5:3. ఇన్కమ్ ఉంది, ఎక్స్పెండిచర్ ఉంది. ఏ తన ఆదాయంలో 20% పొదుపు చేశాడు అన్నాడు. ఓకే, 20% పొదుపు చేశాడంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఇచ్చే పర్సంటేజ్ అది ఏ అనే పర్సన్ది కానీ, బి అనే పర్సన్ది కానీ, సి అనే పర్సన్ది కానీ, ముగ్గురులో ఎవరిదో ఒకరిస్తారు. ఇచ్చేటప్పుడు కూడా వాడు ఏం చెప్తున్నాడంటే 20% పొదుపు అని చెప్తున్నాడు. ఆ 20% ఎప్పుడు తీసుకోవాలంటే ఇక్కడ సేవింగ్ ఉంటే ఆ 20% తీసుకోవాలి. ఆడ మెన్షన్ అయింది సేవింగ్, ఇక్కడ ఉన్నది ఎక్స్పెండిచర్. అంటే 20% సేవింగ్తో మనకు పని లేదు. 20% సేవింగ్ అంటే 80% ఎక్స్పెండిచర్ అనే కదా ఏ అనే పర్సన్. సో 2 4s are 2 5s are వీని ఎక్స్పెండిచరు, వీని యొక్క ఇన్కమ్. ఏ అనే పర్సన్ యొక్క సేవింగ్ 20% ఉందంటే వాడి యొక్క ఎక్స్పెండిచర్ 80% అవుద్ది. దట్ ఈస్ 4/5. 4 అనేది ఎక్స్పెండిచరు, 5 అనేది ఇన్కము. ఇది ఎవరిది? ఏది. రైటా? ఇలా వచ్చిన తర్వాత మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఏ అనే పర్సన్ ఇన్కమ్ 5 parts ఉండాలి, ఉన్నది. ఏ అనే పర్సన్ యొక్క ఎక్స్పెండిచర్ 4 parts ఉండాలి, లేదు. అంటే ఇన్కమ్ 5 parts ఉండాలి, ఎక్స్పెండిచర్ 4 parts ఉండాలి. అంటే ఇన్కమ్ని 5 parts ఉండే విధంగా, ఎక్స్పెండిచర్ని 4 parts ఉండే విధంగా మనం ఆ రేషియోని చేంజ్ చేయాలి. అలా డైరెక్ట్ మనకు కావలసిన రేషియో రావాలంటే రాదు. ఫస్ట్ ఏ అనే పర్సన్ మీదనే ఉంది కాబట్టి ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 6 ఉంది కదా, ఫస్ట్ ఈక్వల్ చేయాలి. ఎందుకు ఈక్వల్ చేయాలంటే ఎక్స్పెండిచర్ 4 parts ఉండాలి, ఇన్కమ్ 5 parts ఉండాలంటే ఫస్ట్ మనకు కావలసిన రేషియో రావాలంటే ఈక్వల్ చేయాలి. ఈక్వల్ చేసిన తర్వాత ఓకే, ఈ 6 ఇక్కడ మల్టిప్లై చేస్తే, ఈ 5 ఇక్కడ మల్టిప్లై చేస్తే 6 into 5 ఏమవుతుంది? 30. 5 into 6 ఏమైంది? 30. అంటే ఏ ఇన్కమ్ ఎంత ఉందో ఏ ఎక్స్పెండిచర్ కూడా అంతే అయింది. కానీ మనకి ఈక్వల్ ఉండొద్దు. ఇన్కమ్ ఏ రేషియోలో ఉండాలి? 5 parts ఉండాలి. అందుకే మళ్ళీ 5 into చేయాలి. ఎక్స్పెండిచర్ ఏ రేషియోలో ఉండాలి? 4 parts ఉండాలి. 4 into చేయాలి. సో ఫస్ట్ ఈక్వల్ చేయడానికి రేషియో ఆల్టర్నేట్గా మల్టిప్లై చేయాలి. మనకు కావాల్సింది ఇన్కమ్ 5 parts ఉండాలి, ఎక్స్పెండిచర్ 4 parts ఉండాలి. సో ఆ విధంగా మల్టిప్లై చేయాలి. చేసిన తర్వాత మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ కామన్ ఉన్నది ఏదైతుందో క్యాన్సిల్ చేసుకోవచ్చు. మళ్ళీ 6 into 5 30 అవుతుంది. 6 into 7 ఏమవుతుందంటే 42 అవుతుంది. సో 6 into 4 ఏమవుతుందంటే 24 అవుతుంది. మళ్ళీ వచ్చేసి 4 into 6 ఏమవుతుందంటే 24 అవుతుంది. 4 into 5 20 అవుతుంది. 4 into 3 12 అవుతుంది. మీరు ఇప్పుడు ఏది అబ్జర్వ్ చేయండి, 30ని 24ను చూడండి, అబ్జర్వ్ చేయండి. 6 into 5 30, 6 into 4 24. ఇన్కమ్ 5 parts ఉంది, ఎక్స్పెండిచర్ 4 parts ఉంది. సో మనం అనుకున్న రేషియోలో వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే
ఏ ఇన్కంలో నుంచి ఏ ఎక్స్పెండిచర్ తీసేయాలి అంటే సేవింగ్ వస్తుంది. వీడు 6 పార్ట్ సేవింగ్, వీడు 22 పార్ట్ సేవింగ్, వీడు వచ్చేసి 12 పార్ట్ సేవింగ్. ఓకే, 6 పార్ట్స్ సేవింగ్ వీందుంది, 22 పార్ట్ సేవింగ్ వాందుంది, 12 పార్ట్ సేవింగ్ వాందుంది. అయితే ఏబిసి ముగ్గురు కలిపిన పొదుపు ఎంత అంటే ఇక్కడ చూడండి 22 + 12 అంటే 34 + 6 ఎంత అంటే 38. ఓకే, ముగ్గురు కలిపి. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే సో 6 × 5 30, ఓకే 4 × 6 24, 4 × 5 20, 4 × 3 12. ఇన్కంలో నుంచి ఎక్స్పెండిచర్ చేసేసాం. ఇది 34, ఇది 34 + 6 అంటే వీళ్ళ యొక్క టోటల్ సేవింగ్ ఎంత ఉందంటే 40 ఉంది. కానీ క్వశ్చన్లో టోటల్ సేవింగ్ ఎంత ఉంది? 800 ఉంది, 8000 ఉంది. 8000 అనేది క్వశ్చన్లో మెన్షన్ అయిన సేవింగ్. ఇక్కడ టోటల్ సేవింగ్ ఇది, టోటల్ సేవింగ్ 40 పార్ట్స్ ఉంది. 40 చేస్తే ఈచ్ పార్ట్ సేవింగ్ ఎంత ఉంటుంది అంటే 200 ఉంటుంది. ఒక్కొక్క పార్ట్ 200 ఉంటుంది. ఒక పర్సన్ 6 ఉండు, 6 × 200. ఇంకొక పర్సన్ 22 ఉండు, 22 × 200. ఇంకొక పర్సన్ 12 ఉండు, 12 × 200. ఇది 1200 అవుతుంది, ఇది 4400 అవుతుంది, ఇది వచ్చేసి 2400 అవుతుంది. ఈ ముగ్గురు పర్సన్స్ యొక్క సేవింగ్ ఎలా ఉన్నాయంటే 1200, 4400, 2400. దట్ ఈస్ ఇన్ ద థర్డ్ ఆప్షన్. ఓకే, సో మనం ఎప్పుడైనా కూడా ఇలాంటి క్వశ్చన్స్లో మనము ఏం అబ్జర్వ్ చేయాలంటే ఏ రేషియో ఈక్వల్ చేయాలనేది వరి కావద్దు. ఇక్కడ ఎవరిదైనా ఒక పర్సెంటేజ్ ఇస్తాడు, ఆ ఇచ్చిన పర్సెంటేజ్ ఎక్స్పెండిచరా సేవింగా చూడాలి. ఇక్కడ మనకు రేషియో ఎక్స్పెండిచర్ ఉంటే మనం ఎక్స్పెండిచర్ పర్సెంటేజ్ తీసుకోవాలి. ఇక్కడ మనకు సేవింగ్ పర్సెంటేజ్ ఉందనుకో సేవింగ్ పర్సెంటేజ్ ఇక్కడ సేవింగ్ రేషియో ఉందనుకో సేవింగ్ పర్సెంటేజ్ తీసుకోవాలి. ఏ పర్సన్ అయితే మెన్షన్ అయ్యాడో ఫస్ట్ ఆ పర్సన్ ఈక్వల్ చేయాలి, తర్వాత మనకు అనుకున్న రేషియోలోకి కన్వర్ట్ చేయాలి. ఇన్కంలో ఎక్స్పెండిచర్ పోతే సేవింగ్ వస్తుంది, లేదా ఇన్కంలో సేవింగ్ వెళ్ళిపోతే ఎక్స్పెండిచర్ వస్తుంది. ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. Sneha's age is 1/6 of his father's age after 10 years. Okay, his father's age when will be twice the age of Vimal of that time. Vimal is 3 years younger than the Ashok. Ashok celebrated his 10th birthday 3 years ago. Okay, ఫస్ట్ అశోక్ బర్త్డే, అశోక్ది చాలా క్లియర్గా ఉంది. అశోక్ నుంచి వచ్చేద్దాం. అశోక్ నుంచి విమల్ వస్తుంది, విమల్ వచ్చిన తర్వాత స్నేహ వాళ్ళ ఫాదర్ వస్తుంది, ఆ స్నేహ వాళ్ళ ఫాదర్ వచ్చిన తర్వాత స్నేహ ఏజ్ వస్తుంది. అశోక్ అనేటోడు 3 సంవత్సరాల క్రితము 10వ బర్త్డే చేసుకున్నాడు అంటే వానికి ఇప్పుడు 13 సంవత్సరాలు ఉన్నట్టు. అశోక్ అనేటోడు 3 ఇయర్స్ బ్యాకే 10th బర్త్డే సెలబ్రేట్ చేసుకుండు. 3 ఇయర్స్ బ్యాక్ 10th బర్త్డే అంటే ఇప్పుడు మనకి ఎంత ఇయర్స్ ఉన్నట్టు? 13 ఇయర్స్ ఉన్నట్టు. ఓకే, తర్వాత 10 సంవత్సరాల తర్వాత తండ్రి వయసు, ఆ సమయంలో విమల్ వయసుకు 2 అవుతుంది. విమల్ అశోక్ కంటే 3 సంవత్సరాలు చిన్నవాడు. విమల్ అనేటోడు అశోక్ కన్నా 3 సంవత్సరాలు చిన్నవాడు అంటే 3 తగ్గియాలి, అంటే విమల్ అనేటువంటి 10 సంవత్సరాలు. ఓకే, ఇప్పుడు విమల్ వచ్చిన తర్వాత స్నేహ ఫాదర్ చెప్తుండు. స్నేహ ఫాదర్ది ఏం చెప్తుండంటే విమల్ అనేటువంటి 10 ఇయర్స్ తర్వాత ఏజ్ చూడాలి. ఇప్పుడు 10 ఉన్నదంటే 10 ఇయర్స్ తర్వాత విమల్ ఏజ్ ఎంత ఉంటుంది? 20 ఉంటుంది. చూడండి ఏమంటున్నాడు, 10 సంవత్సరాల తర్వాత తండ్రి వయసు, ఆ సమయంలో విమల్ వయసుకు 2. ఇప్పుడు విమల్ అనేటోనికి 10 ఇయర్స్ ఉంది కదా, 10 సంవత్సరాల తర్వాత ఎంత ఉంటుంది? 20 ఉంటుంది. మరి ఆ 20కి డబుల్ ఉన్నోడే 40 విమల్ వాళ్ళ ఫాదర్, అది స్నేహ వాళ్ళ ఫాదర్. ఫస్ట్ అశోక్ అనేటోడు 3 ఇయర్స్ బ్యాక్ 10th బర్త్డే చేసుకున్నాడు. అశోక్ అనేవాడు 3 ఇయర్స్ బ్యాక్ 10th బర్త్డే అంటే ఇప్పుడు మనకి 13 ఇయర్స్ ఉన్నట్టు. అశోక్ కన్నా 3 ఇయర్స్ తక్కువ ఉన్నది ఎవరు? విమల్. విమల్ అనేటువంటి ప్రజెంట్ ఏజ్ చెప్పకుండా ఏం చెప్తున్నాడంటే 10 సంవత్సరాల తర్వాత తండ్రి వయసు, ఆ సమయంలో విమల్ వయసుకి అన్నాడు. అంటే 10 సంవత్సరాల తర్వాత స్టేట్మెంట్ ఇస్తున్నప్పుడు విమల్ వయసు కూడా 10 సంవత్సరాల తర్వాత తీసుకెళ్ళాలి. 10 సంవత్సరాల తర్వాత విమల్ వయసు 20 ఇయర్స్ అయింది, దానికి డబుల్ అంటే 40 ఇయర్స్ అవుద్ది. అది ఎవరి వయసు? స్నేహ ఫాదర్ వయసు. కానీ ఇది ఎప్పుడు? విమల్ ఫాదర్ వయసు. వీంది 10 ఇయర్స్ తర్వాత అంటే వీళ్ళ ఫాదర్ది కూడా 10 ఇయర్స్ తర్వాతనే. 10 ఇయర్స్ తర్వాత 40 ఉన్న ఈ ఫాదరు ప్రజెంట్ ఎంత ఉంటాడు? 30 ఉంటాడు. ప్రజెంట్ 30 ఉన్నాడు కదా, ఆ 30 ఏజ్లో 1/6 ఈమె స్నేహ ఏజ్. 30 ఇయర్స్ వాళ్ళ ఫాదర్కి ఉంది, అందులో 1/6 అంటే ఎన్ని ఇయర్స్? 5 ఇయర్స్. 5 ఇయర్స్ అనేది ఈ విమల స్నేహ యొక్క ఏజ్, ప్రజెంట్ ఏజ్ అవుతుంది 5 ఇయర్స్.
సో థర్డ్ ఆప్షన్ అనేది మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 36th క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. చూడండి, if 50 less had applied and 25 less selected, the ratio of the selected unselected would have been 9:4. So how many candidates had applied if the ratio of the selected to unselected was 2:1? ఓకే, ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఫస్ట్ ఏం చెప్తున్నారు చూడండి, 50 మంది తక్కువ అప్లై చేసి 25 మంది తక్కువ సెలెక్ట్ అయితే సెలెక్ట్ అయిన వారికి మరియు సెలెక్ట్ కాకపోయిన వారికి నిష్పత్తి 9:4 అవుతుంది. నిజమైన సెలెక్ట్ కాని వారి నిష్పత్తి 2:1 అయితే మొత్తం అప్లై చేసిన వారు ఎంతమంది? ఈ క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్, చాలా క్లియర్గా చూడండి. ఫస్ట్ మనం ఎప్పుడైనా ఇలాంటి క్వశ్చన్స్లో ఏం చేయాలి అంటే, తక్కువ మంది అప్లై చేశారు, తక్కువ మంది ఫెయిల్ అయ్యారు లేదా ఎక్కువ మంది పాస్ అయ్యారు, ఈ డాటాని పట్టించుకోవద్దు. ఫస్ట్ బేసిక్గా ఏ రేషియో ఇచ్చాడు, ఎండింగ్లో ఏ రేషియో ఇస్తున్నాడు చూద్దాం. నిజమైన సెలెక్ట్ కాని వారి నిష్పత్తి ఏమన్నాడు? 2:1. అంటే ఇది బేసిక్గా ఏంటంటే సెలెక్ట్ అయిన వాళ్ళకి ఇచ్చాడు, అన్సెలెక్ట్ అయిన వాళ్ళకి ఇచ్చాడు రేషియో. సెలెక్ట్ అయిన వాళ్ళు 2 పార్ట్స్ ఉంటే అన్సెలెక్ట్ అయిన వాళ్ళు ఏ పార్ట్స్ ఉన్నారు? 1 పార్ట్. తర్వాత న్యూ రేషియో ఏమి ఇచ్చాడో చూద్దాం. న్యూ రేషియో సెలెక్ట్ అయిన వాళ్ళకి అన్సెలెక్ట్ అయిన వాళ్ళకి రేషియో ఎలా ఉందంటే 9:4 ఉంది. బేసిక్గా సెలెక్ట్ అయిన వాళ్ళు 2 భాగాలు ఉంటే అన్సెలెక్ట్ అయిన వాళ్ళు 1 భాగం ఉండే, కొత్తగా సెలెక్ట్ అయిన వాళ్ళు అన్సెలెక్ట్ అయిన వాళ్ళ రేషియో 9:4 ఎట్లయింది అంటే 50 మంది తక్కువ అప్లై చేయాలి, 25 మంది తక్కువ సెలెక్ట్ కావాలి. ఇప్పుడు మన రేషియో సెలెక్ట్ అన్సెలెక్ట్ ఉంది కదా, ఇలా ఉన్న తర్వాత మనం ఏం చేయాలంటే క్వశ్చన్ ఏం మారుతుందో చూడాలి. తక్కువ అప్లై చేయాలి అన్నాడు అంటే అప్లై చేయడం అంటే టోటల్లోకి వెళ్ళిపోవాలి. ఇప్పుడు మన రేషియో ఎట్లా చూడాలంటే టోటలు సెలెక్ట్లోకి మార్చాలి. ఇది కూడా టోటలు సెలెక్ట్లోకి మార్చాలి. ఎందుకు టోటల్ సెలెక్ట్ అంటే 50 మంది తక్కువ అప్లై చేసారంటే టోటల్ అంటుండు, 25 మంది తక్కువ సెలెక్ట్ అన్నాడు కాబట్టి సెలెక్ట్ తీసుకోవాలి. ఒకవేళ అన్సెలెక్ట్ అయితే అన్సెలెక్ట్ తీసుకోవాలి. టోటలు సెలెక్ట్ సెలెక్ట్ అయిన వాళ్ళు అన్సెలెక్ట్ అయిన వాళ్ళని యాడ్ చేస్తేనే టోటల్ వస్తారు. ఇది 3. సెలెక్ట్ అయిన వాళ్ళు ఎంతమంది అంటే 2 పార్ట్స్, అంటే టోటల్ 3 పార్ట్స్ అయింది. సెలెక్ట్ అన్సెలెక్ట్ కలిపితేనే టోటల్, మళ్ళీ టోటల్కి సెలెక్ట్కి రేషియో. ఇక్కడ కూడా టోటల్ అంటే 9 + 4 ఏమవుతుంది? 13. సెలెక్ట్ అయిన వాళ్ళు అంటే 9. అంటే టోటల్కి సెలెక్ట్కి రేషియో బేసిక్గా ఇది ఉండే, ఇప్పుడు కొత్తగా ఇది అయింది. ఈ టోటల్ రేషియో బేసిక్ రేషియోను ఇది 3x అనుకుంటున్నా, ఇది 2x అనుకుంటున్నాను. అంటే ఇది టోటల్, ఇది సెలెక్ట్ అయిన వాళ్ళు. టోటల్ తక్కువగా అప్లై చేసినట్టే 50 మంది తగ్గాలి, 25 మంది తక్కువ సెలెక్టర్ అంటే 25 తగ్గాలి. ఒకవేళ ఎక్కువ అంటే ప్లస్. అలా అయిన తర్వాత రేషియో ఏమైందంటే 13/9 అయింది. క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. ఇక్కడ చూడండి, 9 × 3 27x, 13 × 2 26x, ఒకవైపు 27x ఒకవైపు 26x, అంటే డిఫరెన్స్ 1x అవుద్ది. 1x వాల్యూ 9 × 50 అంటే 450 అవుద్ది. 13 × 25 అంటే ఇది 250 + 75, 250 + 75 అంటే 325 అవుతుంది. 325 అవుతుంది. 450కి 325కి డిఫరెన్స్ అంటే మనకు 125 అవుతుంది. ఎక్స్ వాల్యూ 125 వచ్చింది. ఎక్స్ వాల్యూ 125 వచ్చిన తర్వాత క్వశ్చన్లో మొత్తం అప్లై చేసిన వాళ్ళు స్టార్టింగ్లో ఎంతమంది ఉన్నారు? 3 పార్ట్స్ ఉన్నారు. 3 × 125 అంటే ఏమవుతుంది? 375 అవుతుంది. సో 375 అనేది మన ఆన్సర్ అవుతుంది. దట్ ఈజ్ ఇన్ ద థర్డ్ ఆప్షన్. సో ఇలా కాదనుకోండి ఈ పార్ట్ చేసిన తర్వాత ఇలా ఎక్స్తో చేయడం మీకు ప్రాబ్లం అనిపిస్తే ఎలా చేయాలంటే బేసిక్గా ఉన్న రేషియో ఏంటో తీసుకోండి, 3:2. న్యూ రేషియో తీసుకోండి, 13:9. బేసిక్ రేషియో తీసుకున్న తర్వాత న్యూ రేషియో తీసుకోవాలి మిడిల్లో. తర్వాత ఇది టోటల్ మెంబర్స్కి సంబంధించింది, ఇది సెలెక్ట్ అయిన వాళ్ళకి సంబంధించింది. టోటల్ 50 దగ్గర అంటే -50, సెలెక్ట్ అయిన వాళ్ళు 25 దగ్గర అంటే -20. మిడిల్ రేషియోని బేస్ చేసుకుని వెళ్ళిపోవాలి. 9 × 3 27 అవుద్ది, 13 × 2 26 అవుద్ది. 27కి 26కి డిఫరెన్స్ 1 అవుద్ది. మళ్ళీ మిడిల్ రేషియోని బేస్ చేసుకుని ఇక్కడ మల్టిప్లై చేయాలి. 9 × 450 అంటే -450, ఇది -325 అవుద్ది. సో సేమ్ సైన్ ఉన్నప్పుడు డిఫరెన్స్ మైనస్ చేస్తేనే వస్తుంది, 125 అవుతుంది. సో 1 పార్ట్ వాల్యూ 125 అని క్లియర్ ఉంది.
1 పార్ట్ వాల్యూ 125 అయినప్పుడు టోటల్ అప్లికేషన్స్ ఎన్ని ఉన్నాయి అంటే 3 పార్ట్స్. సో 3 × 125, 3 × 125 అంటే మన ఆన్సర్ ఏమవుతుందంటే 375 అవుతుంది. సో ఈ మెథడ్ ఏం చేయొచ్చు, ఆ మెథడ్ ఏం చేయొచ్చు. సో 375 అనేది మన ఆన్సర్ అవుతుంది. దట్ ఈస్ ఇన్ ద థర్డ్ ఆప్షన్. 3 partners started a business by investing rupees 60,000, 80,000 and 1,20,000 respectively. First partner left the business after 4 months, second after 9 months and third remained in the business for the whole year. At the end of the year, the total profit earned is 1,60,480. Then find the shares of a profit. So simple ఏం లేదు. ఇక్కడ ఏ అనే పర్సన్స్ నేమ్స్ ఏబీసీ లాగా తీసుకుందాం. ఏబీసీ అనే పర్సన్ అంటే వీడు 60,000, వీడి 80,000, వీడు 120,000. ఓకే, సో అది ఇన్వెస్ట్మెంట్. అది తర్వాత ఈ థర్డ్ పర్సన్ ఇయర్ మొత్తం ఉన్నాడు. ఫస్ట్ పర్సన్ మాత్రం 4 months తర్వాత వెళ్ళిపోయాడంటే వాడు పార్ట్నర్గా 4 months ఉన్నాడు. సెకండ్ పర్సన్ 9 months తర్వాత వెళ్ళిపోయాడంటే వాడు పార్ట్నర్గా 9 months మాత్రమే ఉన్నాడు. ఓకే రైట్, క్యాన్సిల్ చేస్తే 0 0 0 క్యాన్సిల్ అవుతుంది. సో ఇక్కడ మనకు వచ్చేసి 6 × 4 24, ఇది 72, ఇది 144. ఓకే, మనము 24:72:144 ఉంది. ఇంకా మనం క్యాన్సిల్ చేయాలంటే కూడా చేయొచ్చు. 12 × 2 12 × 6 12 × 12 అవుతుంది. సో 24లో క్యాన్సిల్ అవుతుంది. 24 1లో, 24 3లో, 24 6లో 1:3:6 అవుతుంది. సో ఇక్కడ టోటల్ ప్రాఫిట్ అంటే ఏమవుతుంది, టోటల్ ఇన్వెస్ట్మెంట్ రేషియోనే టోటల్ ప్రాఫిట్ అవుతుంది. 10 parts. 10 parts వాల్యూ వచ్చేసి 1,60,480 బై 10 వేస్తే ఈచ్ పార్ట్ ఏందో తెలుస్తుంది మనకు. 160,480 వస్తుంది ఈచ్ పార్ట్. ఈచ్ పార్ట్ 160,480 వస్తుందంటే ఫస్ట్ది 1 ఉంది, సెకండ్ది 3 ఉంది, థర్డ్ది 6 ఉంది. మరి 1 పార్ట్ వాల్యూ 160,480. సో ఇది కూడా 160,480, ఇది కూడా 160,480 మల్టిప్లై చేయాలి. ఫస్ట్ది 1తో మల్టిప్లై చేస్తే సేమ్ 160,480 ఉంటుంది. సో ఫస్ట్ది 160,480 ఉండే ఆప్షన్ ఇది ఒకటే ఉంది. సెకండ్ ఆప్షన్ చూడండి, సెకండ్ ఆప్షన్ ఒకటే ఉంది. సో మనం మల్టిప్లై చేస్తే వచ్చే ఆన్సర్స్ ఇవే ఉంటాయి. సో సెకండ్ ఆప్షన్ అనేది మన ఆన్సర్ అవుతుంది. చూడండి క్వశ్చన్ నెంబర్ 38. 2 vessels contain mixture of milk and water in which milk is present in the mixture 27.5% and 13.94%. Both the vessels are mixed in the ratio 1:1. Find the percentage of milk in the new picture. ఓకే, సో ఇక్కడ ఒక వెజల్ ఉంది, దీంట్లో 27.5% మిల్క్ ఉంది. ఇంకొక వెజల్ ఏముందంటే 30.94% మిల్క్ ఉంది. ఇందులో 27.5 ఉంటే ఇందులో 30.94 ఉంటుంది. సో మనం ఏం చేయాలంటే దీంట్లో 27.5 ఉంది కదా, దీన్ని 275/100,000 అంటున్నాను. 27.5%ని 275/1000 అంటున్నాను. క్యాన్సిల్ చేస్తే 25 1 25 1 25 4 40 11/40 అయింది. అంటే 11 ఏమవుతుంది, ఇది మిల్క్ అవుతుంది. 40 ఏమవుతుంది, టోటల్ అవుతుంది. 11లో 40 వెళ్ళిపోతే 29 ఏమవుతుంది అంటే వాటర్ అవుతుంది. 40 టోటల్ ఉంది, 11 మిల్క్ ఉంది అంటే 29 ఏమవుతుంది, వాటర్. అంటే 11 parts మిల్క్ ఉంది, 29 parts వాటర్ ఉంది. ఇది క్లియర్. సెకండ్ పేజీల్లోకి వచ్చేసరికి 30.94 ఉంది కదా, దీన్ని మనము ఫ్రాక్షనల్ ఫామ్లో చెప్పాలంటే 3094/10,000 అవుద్ది. కానీ అది కటింగ్ ప్రాబ్లం అవుతుంది. సో దీన్ని మనం ఇలా చేయొచ్చు. దీన్ని చూడగానే మనకు ఒకటి సింపుల్గా ఐడియా వస్తుంది. 16.66ని 14.28% అని యాడ్ చేయొచ్చు. ఎందుకంటే ఇవి ఆల్రెడీ ఫిక్స్డ్ పర్సంటేజెస్. 16.66 అంటే ఇది 1/6, ఇది 1/7. 1/6 1/7 యాడ్ చేస్తే ఎల్సిఎం 42. 6 × 7 42 అవుద్ది, 7 × 6 42 అవుద్ది, 13/42 అవుద్ది. ఈ 13 అనేది మిల్క్ అవుద్ది. మరి 42 అనేది టోటల్ అవుతుంది. 13లో 42 వెళ్ళిపోతే మనకి ఇక్కడ, సో 13లో 40 వెళ్ళిపోతే మనకు 40 11 కదా, 29 30 40. సో ఇక్కడ 12లో 3 పోతే ఏమవుతుంది, 9 అవుతుంది. మనకు ఇక్కడ 13 parts, ఇది 42 parts. సో 12 అంటే 3 2 అవుతుంది, 29 parts ఉంది. ఈ 29 parts ఏమవుతుంది మనకి ఇక్కడ అంటే వాటర్ అవుతుంది. వాటర్
ఫస్ట్ దాంట్లో మిల్క్కు వాటర్కి రేషియో 11:9. ఇప్పుడు మిల్క్ వాటర్ రేషియో చూద్దాం. మిల్క్ 11 పార్ట్స్ ఉంటే వాటర్ 29 పార్ట్స్ ఉంది. మిల్క్ 13 పార్ట్స్ ఉంటే వాటర్ 29 పార్ట్స్ ఉంది. అయితే వీటిని ఏ రేషియోలో మిక్స్ చేయాలి? మనం 1:1 రేషియోలో మిక్స్ చేయాలి. 1:1 రేషియోలో మిక్స్ చేయాలంటే ఫస్ట్ మనకి ఏ రేషియో కావాలన్నా ఫస్ట్ వాటిని ఈక్వల్ చేయాలి. ఇప్పుడు ఈ క్వాంటిటీ ఎంత పార్ట్ ఉంది మనకు? 30, 40 ఉంది. ఇది టోటల్ 40 ఉంది. ఇది టోటల్ వచ్చేసి 42 ఉంది. ఇలా మనం ఏ రేషియోలో మిక్స్ చేయాలన్నా వాటి యొక్క క్వాంటిటీ సేమ్ ఉండాలి. ఇది 40 భాగాలు ఉంది టోటల్, ఇది 42 భాగాలు ఉంది. ఇప్పుడు మనం డైరెక్ట్ యాడ్ చేయాలంటే ఇప్పుడు ఒక రేషియో 5:3 ఉంది మిల్క్ వాటర్. ఇంకో రేషియో ఇక్కడ 7:1 ఉంది అనుకో. ఇది టోటల్ 8, ఇది టోటల్ 8 అంటే డైరెక్ట్ యాడ్ చేయొచ్చు. 7 + 5 12, 3 + 1 4. మిల్క్ యాడ్, వాటర్ యాడ్ చేయొచ్చు. అలా చేయాలంటే టోటల్ రేషియో ఈక్వల్ ఉండాలి, సేమ్ క్వాంటిటీ ఉండాలి. కానీ ఇక్కడ మనము ఇది 11:29 అంటే ఇది 40 పార్ట్స్ ఉంది, ఇది 42 పార్ట్స్ ఉంది. ఈక్వల్ లేదు. ఈక్వల్ చేయాలంటే ఇక్కడ 42 మల్టిప్లై చేయాలి, ఇక్కడ 40 మల్టిప్లై చేయాలి. ఆ తర్వాత మనకి ఏ రేషియో కావాలి? 1:1 కావాలి, 1:1 మల్టిప్లై చేయాలి. సో ఇది మళ్ళీ క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఇది మనం 21లో, ఇది 20లో. సో 21 × 11 అంటే ఇది 231 అవుతుంది. 21 × 29 అంటే 9 × 1 9, 09 అవుతుంది. ఇది 609 అవుతుంది. సో 20 × 13 అంటే 260 అవుతుంది. ఇది 29 × 2 అంటే 58, 580 అవుతుంది. ఇది మిల్క్ అవుతుంది, ఇది వాటర్ అవుతుంది. టోటల్ మిల్క్ ఏందో చూద్దాం. 491 అవుతుంది మిల్క్. టోటల్ మిల్క్ వచ్చేసి 491 అవుతుంది. సో ఇది 260 అవుతుంది. ఇది వచ్చేసి 1, ఇది 9, 491 మిల్క్ అవుతుంది. సో ఇక్కడ 9, 8, 1150, 1189 అనేది వాటర్ అవుతుంది. ఇప్పుడు కొత్త మిశ్రమం అంటే టోటల్ యాడ్ చేయాలి. 9 + 1 10 అవుతుంది. 8, 9, 17, 18 అవుతుంది. సో ఇది 6 అవుతుంది. 1680 అవుతుంది టోటల్. ఆ 1680 మిక్చర్లో ఇప్పుడు పాల శాతం ఎంత అన్నాడు. అంటే పాల శాతం అంటే పాలు 491, టోటల్ 680 × 100. ఇది క్యాలిక్యులేట్ చేయాలి మనం. ఇది క్యాలిక్యులేట్ చేస్తే మన ఆన్సర్ వస్తుంది. ఒక స్టెప్ తీసుకుందాం చూడండి. 491/1680 × 100 చేద్దాం. సో 0, 0 క్యాన్సిల్ అవుతుంది. సో 2 5s are 2 4s are అగైన్ 2 5s are. ఓకే. సో 1680 నేను మనకున్న వాల్యూ చూద్దాం ఒకసారి. 1680, 491, 100. ఓకే, 491. నెక్స్ట్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే 491/1680 × 100. ఓకే, రైట్. సో 0, 0 క్యాన్సిల్ అవుతుంది. మనకు 2 8s are 2 4s are 2 5s are. నెక్స్ట్ ఇది 5 × 1 5 అవుతుంది. 5 × 9 45 అవుతుంది. 5 × 4 24 అవుతుంది. 2444/84 అవుతుంది. సో మనము దీన్ని క్యాన్సిల్ చేస్తే మనకు 7తో క్యాన్సిల్ చేసినాం అనుకోండి. 7 × 1 7, 7 × 2 14 అవుతుంది. 7 × 3 21, 7 × 5 35, 7 × 5 35 అవుతుంది. అంటే ఇది 350 అవుతుంది. ఇంకా 5 ఉంటుంది 50 అవుతుంది. 7 × 7 49 అవుతుంది. 357.12 అంటే 12 × 3 36 అవుతుంది. 36 కానీ 12 × 2 29 అవుతుంది. ఇక్కడ 6 ఉంది 60. 12 × 2 24. 24 అంటే మనకి ఏముంది ఇక్కడ 11 ఉంది 110. 12 × 9 108. 108 అంటే 29 చేంజ్ వస్తుంది ఆప్షన్ మనకు. 29 చేంజ్ ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి? ఓన్లీ 1 ఆప్షన్, దట్ ఈస్ 29.22%. ఓకే. సో ఇక్కడ మనము ఈ పర్సెంటేజ్ మిల్క్ అని తీసుకుంటే బ్యాలెన్స్ వాటర్, ఈ పర్సెంటేజ్ మిల్క్ అని తీసుకుంటే బ్యాలెన్స్ వాటర్. మిల్క్ వాటర్ రేషియో చూడాలి. మిల్క్ వాటర్ రేషియో చూడాలి. చూసిన తర్వాత క్వాంటిటీ ఈక్వల్ లేదు కాబట్టి ఈ టోటల్ రేషియోని ఆల్టర్నేటివ్గా మల్టిప్లై చేయాలి. మళ్ళీ మనకి ఏ రేషియోలో కావాలో ఆ రేషియోని మల్టిప్లై చేయాలి. ఇక్కడ అంటే 1:1 ఉంది కాబట్టి రిజల్ట్ ఏం చేంజ్ కాదు. 2:3 ఉందనుకో రిజల్ట్ చేంజ్ అవుద్ది. ఇలా మల్టిప్లై చేసిన దాంట్లో కామన్ అనేవి క్యాన్సిల్ చేయాలి. టోటల్ మిల్క్ ఏంటి, టోటల్ వాటర్ ఏందో చూడాలి. ఈ టోటల్ ఏదైతే 1680 ఉందో అందులో మిల్క్ పర్సెంటేజ్ అంటే మిల్క్ బై టోటల్ క్వాంటిటీ × 100. కాకపోతే ఈ క్వశ్చన్లో వాల్యూస్ అనేవి కొంచెం డ్రైగా ఉన్నాయి, హార్డ్గా ఉన్నాయి. సో నో ప్రాబ్లం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి.
3 type is PQR type some pages. The first 2 type is P and Q who are typing constantly can do a work as long as the third typist R does alone. అంటే PQ అనేటోళ్ళు ఇద్దరు ఎంత టైంలో చేస్తారో ఆర్ అనేటోడు కూడా టైప్ అంతే టైంలో చేస్తాడు. ఓకే, ఇది P అనేటోళ్ళు Q అనేటోళ్ళు ఎంత టైంలో టైప్ చేస్తారో ఆర్ అనేవాడు కూడా అంతే టైంలో టైప్ చేస్తారని చెప్తున్నాడు. ఓకే, నెక్స్ట్ Q alone in less than 5 hours before the first. Okay, first can do a work as long as the third typist R does alone. If the same work can be done by the second typist Q alone in less than 5 hours before the first typist P and 4 hours more than the comparison with the third typist R, how long will Q and R take to complete this work together? సో క్వశ్చన్ ఏం చెప్తున్నా అంటే మనకు చూడండి, క్యూ ఒక్కడే 6 కంటే 4 గంటలు ఎక్కువ అన్నాడు. క్యూ ఒక్కడే 6 కంటే 4 గంటలు ఎక్కువ అంటే ఆర్ ఏమనుకోవాలి, ఎక్స్. 6 కంటే 4 అవర్స్ ఎక్స్ అంటే ఇది ఏమనాలి, ఎక్స్ ప్లస్ 4. ఈ క్యూ అనే పర్సన్ ఎవడైతున్నాడో 6 కంటే 4 అవర్స్ ఎక్స్ట్రా అన్నాడు అంటే ప్లస్ 4. అదే క్యూ అనే పర్సన్ పీ కంటే 5 అవర్స్ తక్కువ అన్నాడు. చూడండి, పీ కంటే 5 గంటలు తక్కువ అన్నాడు. పీతో చూస్తే 5 తక్కువ ఉండాలి, ఆర్తో చూస్తే ఇక్కడ చూడండి వీడు 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 ఆర్ఎక్స్ అనుకున్నాను, ఆర్తో చూస్తే 4 ఎక్కువ వీడు అంటే ఆర్తో చూస్తే 4 ఎక్కువ. కానీ ఇదే వాల్యూ పీతో కంపేర్ చేస్తే 5 తక్కువ. 5 తక్కువ అంటే దీనికన్నా ఇది 5 తక్కువ ఉంది అంటే దీనికన్నా 5 ఎక్కువనే అంటే ఇది ఏమైంది, ఎక్స్ ప్లస్ 9 అవుద్ది. చూడండి, ఎక్స్ ప్లస్ 9లో 5 తగ్గిస్తే ఎక్స్ ప్లస్ 4, ఎక్స్కి 4 యాడ్ చేస్తే. సో ఇలా ఉన్నప్పుడు ఆర్ ఎంత టైంలో చేస్తారో పీక్యూ అంతే టైంలో చేస్తారు అన్నప్పుడు మీకు టైమ్ అండ్ వర్క్లో స్టాండర్డ్ మోడల్ ఉంటుంది. ఏ అండ్ బి చేసేదానికన్నా ఏ ఎంత లేట్ అవుతుంది, బి ఎంత లేట్ అవుతుందో చూడాలి. ఆ లేట్ అయిన వాల్యూస్ ఏమవుతున్నాయో 4, 9 వాటిని ఇంటూ చేసి రూట్ కట్టినట్లయితే ఆర్ వాల్యూ వస్తుంది మనకు. 36 అంటే 6 వస్తుంది, అదే ఎక్స్ అవుతుంది. సో ఎక్స్ వాల్యూ వచ్చిన తర్వాత మనల్ని ఎవరన్నా క్యూ అండ్ ఆర్ అన్నాడు. క్యూ అండ్ ఆర్ అంటే ఆర్ అనేది ఏమొచ్చింది, 6 వచ్చింది అంటే 1/6. క్యూ ఏమవుతుంది చూడండి, 6 + 4 అంటే 10 అవుతుంది, 1/10. 6కు 10కి ఎల్సిఎం ఏమవుద్ది 30, 10 × 3 6 × 5. టోటల్ ఎఫిషియన్సీ ఏమవుద్ది 8, టోటల్ వర్క్ ఏమవుద్ది 30. 30 బై వర్క్ బై ఎఫిషియన్సీ ఇస్తే 15/4 అవుద్ది. 4 3s are 12, 12 అవుతుంది, 3 4 7s are 3.75 అవుతుంది. సో 3.75 అనేది మనకు ఫస్ట్ ఆప్షన్లో. ఓకే, రైట్, స్టాండర్డ్ మోడల్ ఇది. నెక్స్ట్, ఏ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 10 days, బి కెన్ డూ ఇట్ ఇన్ 12 days. దే వర్క్ టుగెదర్ ఫర్ 3 days, దెన్ బి లీవ్స్ and A alone continues the work. After 2 days that C joins and the work is completed in 2 days. In how many days can C do it if he works alone? ఓకే, వర్క్ ఎట్లా చేశారో ఫస్ట్ తెలియాలి మనకు. సో ఏ అనేటోడు 10 రోజుల్లో చేస్తాడు, బి అనేటోడు 12 రోజుల్లో చేస్తాడు. అది చేద్దాం, ఫస్ట్ ఎల్సిఎం చేద్దాం. ఏ అనేటోడు 10 daysలో చేస్తున్నట్టే వాని 1 day వర్క్ 1/10. బి అనేటోడు 12 daysలో చేస్తున్నట్టే వాని 1 day వర్క్ 12. సో 10కి 12కి ఎల్సిఎం 60 అవుద్ది. సో 10 × 6 12 × 5 అంటే వీడి ఎఫిషియన్సీ 6, వీడి ఎఫిషియన్సీ 5. టోటల్ వర్క్ వచ్చేసి 60 parts ఉంది టోటల్ వర్క్. ఓకే, సో ఈ క్వశ్చన్లో మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ఏ చూడండి ఇద్దరు కలిసి 3 రోజుల పాటు పనిచేశారు. ఏబి అనేటోళ్ళు ఇద్దరు స్టార్ట్ చేశారు, వాళ్ళు 3 days వర్క్ చేశారు. 3 days తర్వాత బి వదిలేసి వెళ్ళిపోయాడు, బి అనేటోడు వెళ్ళిపోయాడు. తర్వాత ఏ ఒక్కడే 2 రోజులు పని చేస్తాడు అంటే ఏ అనేటోడు బి వెళ్ళిపోయాడు. బి వెళ్ళిపోయిన తర్వాత ఏ ఒక్కడే 2 days చేశాడు. ఏ 2 days చేసిన తర్వాత వానితో పాటు సి వచ్చి జాయిన్ అయ్యాడు. ఆ తర్వాత వీళ్ళిద్దరు 2 daysలో వర్క్ ఫినిష్ చేశారు. అంటే క్వశ్చన్ ఎలా ఉందో చూడండి. ఏ అనేవాళ్ళు బి అనేవాళ్ళు ఫస్ట్ 3 days చేశారు, తర్వాత బి వెళ్ళిపోయాడు. ఏ ఒంటరిగా 2 days చేశాడు, తర్వాత మళ్ళీ 2 days తర్వాత కూడా వర్క్ ఫినిష్ కాలే, కంటిన్యూ అవుతుంది. మళ్ళీ వచ్చి సి జాయిన్ అయ్యాడు వర్క్లో. సి అనే పర్సన్ ఏ అనే పర్సన్ కలిపి మళ్ళీ లాస్ట్ 2 days చేశారు. అయితే ఆ టోటల్ వర్క్ని సి అనేటోడు ఎన్ని డేస్లో చేస్తారంట. సో మనం సింపుల్ ఇప్పుడు 60 parts టోటల్ వర్క్లో ఏబి అనేటోళ్ళు అంటే ఏబి ఎఫిషియన్సీ ఎంత ఉంది 11 కదా. వాళ్ళు 3 days చేశారంటే 11 × 3 33 parts వర్క్ అయిపోయింది. ఇంకా బ్యాలెన్స్ 27 ఉంది. ఇది ఏబి చేసిన వర్క్. ఆ 27 partsలో 2 days ఏ ఇండివిజువల్గా చేశాడంటే 2 × 6 12 parts. ఇది ఏ చేసిన వర్క్ 12 వెళ్ళిపోయింది.
ఇంకా 15 పార్ట్స్ ఉంది. ఈ 15 పార్ట్స్ వర్క్ని ఏ అండ్ సి 2 డేస్లో చేశారు, బై 2 డేస్. ఇది వర్క్ బై ఇది డేస్. 15/2 అంటే 7.5 ఏ అండ్ సి యొక్క ఎఫిషియన్సీ అయింది. ఏ అండ్ సి యొక్క ఎఫిషియన్సీ 7.5 ఉంది, ఏ ఎఫిషియన్సీ 6 ఉంది. అంటే 7.5 ఎఫిషియన్సీలో నుంచి ఏ 6 పోతే 1.5 అనేది ఎవరి ఎఫిషియన్సీ అయింది, సి అవుద్ది. ఆ టోటల్ వర్క్ 60 పార్ట్స్ని సి ఎన్ని డేస్లో చేస్తారంటే 60 పార్ట్స్ వర్క్ బై సి ఎఫిషియన్సీ 15. సో డెసిమల్ తీసేస్తే 600/15 అవుద్ది. అంటే 40 డేస్లో చేస్తాడు. సి అనేటోడు ఆ టోటల్ వర్క్ని ఎన్ని డేస్లో చేస్తాడంటే 40 డేస్లో చేస్తాడు. దట్ ఈజ్ ఇన్ ద థర్డ్ ఆప్షన్. ఓకే, రైట్ అండి. సో మనకు గ్రాండ్ టెస్ట్ 57కి సంబంధించి 20 క్వశ్చన్స్ మనం పార్ట్ 1లో డిస్కస్ చేసాం. సో నెక్స్ట్ 20 క్వశ్చన్స్ పార్ట్ 2లో డిస్కస్ చేద్దాం. ఓకే, రైట్, థ్యాంక్ యూ.